ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. క్లియర్ గా రాలేదు. రాలేదు. డబల్ వస్తున్నాయి. డబల్ వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కాదు, అలాగే డబల్ గానే ఉందండి. ఒక్క నిమిషం. జై గురుదేవ్. ఇప్పుడు ఎలా ఉందండి? క్లియర్ గా చెప్పండి. రైటా రాంగా? క్లియర్ గా ఉందండి. క్లియర్ గా ఉందా? ఓకే. అవునండి. ఎస్. అట్ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా తగ్గింది అంటే వైఫై కనెక్షన్ వల్ల ఏమైనా తగ్గిందంటే చెప్పండి, మళ్ళీ సెట్ చేస్తా. అలాగే. ఓకే. సో మనము 111 నామాల తర్వాత మళ్ళీ 133 వరకు 123 వరకు చూసుకొని నిష్కామ శ్రీ నిష్కామాయ నమః అనే దగ్గర ఉన్నాం మనము. అంటే ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మము గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నిష్కాల, నిష్కల, నిరుపప్లవ, నిష్కలం, నిశ్చలం, నిశాంతం, నిరాకుల, తర్వాత నిర్గుణ, నిరాకార, నిత్య. ఇది మళ్ళీ మొన్న ఆ సెషన్ అయిపోయిన తర్వాత నిరాకార భగవంతుని ఎలా చూడాలి అని ఒక ప్రశ్న వచ్చింది. ఎలా చూడాలి అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేదే రూపము దాటాలి, అంతే. రూపము దాటాలి. రూపం అంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకన్నా ఎక్కువ ఎనర్జీ ఉన్నది లలితాదేవి అనే ఆ అనే అద్భుతమైన ఆలోచనతో ఉండటమే నిర్గుణాకార ఉపాసన. నిర్గుణోపాసన, సగుణోపాసన అని ఉంటాయి. సగుణోపాసన అంటే మనం మామూలుగా షోడశోపచార పూజ, తర్వాత పాద పూజ, తర్వాత ఇవన్నీ చేస్తాం. నిర్గుణోపాసనకి అసలు ఏమీ లేదు, ఏ పూజ చెయ్యక్కర్లేదు. నిర్గుణోపాసనలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే పూజలన్నీ చేయడం మానేయండి. మానేయగలరా? చాలా కష్టం. ఎందుకంటే కొన్ని రోజులు నిర్గుణోపాసనలో అంటే ఉన్న విషయం చెప్తున్నాం, మీరు చేయగలరంటే చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు నిర్గుణోపాసనలో ఉన్నాము, పూజలు చేయడం అన్ని మానేశాం, మంత్ర జపం మానేశాం, అన్ని మానేశాం. అంతలోకి ఏదో చిన్న ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తుంది. వెంటనే మన ఇంట్లో వాళ్ళే చెప్తారు, ఇగో చూసావా, మొన్నటి వరకు నువ్వు ఇదేంటి పూజలు చేసే వాళ్ళు
ఇప్పుడు పూజలు ఆపేశావు, ప్రాబ్లమ్స్ వచ్చాయని. లేదురా బాబు, నేను నిర్గుణోపాసనలో ఉన్నానంటే ఎవడు నమ్మడు. నోబడి విల్ బిలీవ్. నిర్గుణోపాసనలో ఉన్నాను అని ఎవరికైనా చెబితే నమ్మరు. ఎప్పుడు నమ్ముతారు అంటే కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత, ఒక రమణ మహర్షిని గాని, ఒక జిల్లేలమ్ముడు అమ్మని గాని, ఒక శ్రీయాంశరమ ఆచార్యని గాని, ఒక మాతా భగవతీ దేవిని గాని, వీళ్ళని కొన్ని సంవత్సరాలుగా చూసిన తర్వాత ఓహో వీళ్ళు నిర్గుణోపాసనలో ఉన్నారు అని అర్థమవుతుంది. మరి అంత మటుకు మనస్సుని స్టడీగా ఉంచుకోగలరా? టెంప్ట్ అవ్వకుండా, పూజలు వీటి మీద టెంప్ట్ అవ్వకుండా కష్టమే. కాబట్టి మనము నిర్గుణోపాసనలోకి వెళ్ళటానికి కొంచెం సమయం తీసుకుందాం. అట్లీస్ట్ ఈ లలితా సహస్రనామం గురించి ఈ సెషన్స్ అయ్యే వరకు ఆగుదాం. లేదండి మేము మధ్యలో అప్పుడప్పుడు కాస్త ప్రాక్టీస్ చేసుకుంటామంటే చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. చెప్పాం కదా మనము సహస్రారంలో ఉంటూ షట్చక్ర జాగరణ అయిందా, మూలాధారం కదిలిందా, మణిపూరక చక్రం కదిలిందా, ఇవన్నీ వద్దు. మనస్సుని కేవలం సహస్రారంలో ఉంచుకొని అద్భుతమైన చేతనత్వము, అద్భుతమైన వెలుతురు, ఆ సముద్రము, ఆ సముద్రంలో ఎవరు లేరు, అమ్మవారు లేరు, మీరు లేరు, నేను లేరు, ఎవరు లేరు. కేవలము ఒక ఓషన్ ఆఫ్ లైట్, పవర్ అండ్ ఎనర్జీ ఉన్నది. అందులోనే అన్ని రకాలైన శక్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే సృష్టి మొదలైందో మళ్ళీ సృష్టి అక్కడికే వెళ్ళి కలిసిపోతుంది. మళ్ళీ అక్కడ నిరాకార నిర్గుణ ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. మనం సీక్రెట్ డాక్టరీన్ లో కూడా చెప్పుకుంటాం, లయ సెంటర్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పృథ్వీ అంతా ఒక లయ సెంటర్ లోకి వెళ్ళిపోతుంది. నిర్గుణమైన ఒక ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పృథ్వీ మళ్ళీ బయటికి వస్తుంది. మళ్ళీ మనం అందరం పుడతాము. దాన్ని సైన్స్ బ్లాక్ హోల్ అంటారు. మ్యాటర్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లాక్ హోల్ అండ్ గెట్స్ మెర్జ్డ్ విత్ ద బ్లాక్ హోల్. ఆ బ్లాక్ హోల్ లో మెర్జ్ అయిపోతుంది. అక్కడ ఆ స్టేటస్ ఆఫ్ మ్యాటర్ తెలియదు ఎవరికి. ఎవరు ఇప్పటి వరకు చూడాల. బ్లాక్ హోల్ అయితే చూశారు కానీ సైన్స్ బ్లాక్ హోల్ లో ఏముంటుంది, మ్యాటర్ పూర్తిగా నాశనం అవుతుందా లేదు నిద్రాణమై ఉంటుందా అనేది ఇంకా సైంటిస్ట్ కనుక్కోలే, కానీ ఋషులు కనుక్కున్నారు. పదార్థము లయ సెంటర్ బ్లాక్ హోల్ లోకి ఎంటర్ అయిన తర్వాత నిద్రాణ స్థితిలో ఉంటుంది, అంటే గాఢ నిద్రలో ఉంటుంది. మనము గాఢ నిద్ర ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉన్నాం. నిన్న కూడా అనుగ్రహ పీఠంలో ఎవరో ఒక చిన్న కుర్రాడు అడుగుతున్నాడు, గాఢ నిద్ర అంటే లాస్ట్ టైం మెడిటేషన్ అతను అటెండ్ అయ్యాట. గాఢ నిద్ర ప్రాక్టీస్ చేయడం ఎలా? గాఢ నిద్ర ఎలా ప్రాక్టీస్ చేస్తారండి? మనం ఏమన్నా ఇదేంటి యోగాసనాలు వేసి బాగా యోగా అనే రామ్దేవ్ బాబా లాగా రోజుకి 10 ఆసనాలు 15 ఆసనాలు వేస్తున్నామా? అలా రోజుకి 10 ఆసనాలు 15 ఆసనాలు వేసే వాళ్ళమైతే గాఢ నిద్ర, యోగ నిద్ర విషయం తెలుస్తుంది. మనం అలాంటి అన్ని ఆసనాలు వేసే పరిస్థితిలో లేము. మనదంతా స్పీడ్ లైఫ్, పరుగులో 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 పరుగులో. మరి ఈ స్పీడ్ లైఫ్ లో గాఢ నిద్ర, యోగ నిద్ర ఎలా ప్రాక్టీస్ చేస్తాం? గురువులు చెప్పేది ఒకటే, శారీరకంగా శ్రమపడి బాగా కష్టపడితే ఆటోమేటిక్ గా శరీరం అలసిపోతుంది. అలసిపోయి గాఢ నిద్ర వస్తుంది. అలా కొన్ని రోజులు మనము శారీరక శ్రమతో గాఢ నిద్రను ప్రాక్టీస్ చేస్తే మెల్లమెల్లగా అవేర్నెస్ వచ్చి నిద్ర మీద ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 24 గంటలు నిద్రపోవాలనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాఢ నిద్ర, యోగ నిద్రకి నేను ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకోలేదు. ఆ గాఢ నిద్ర బాగా ఫిజికల్ గా అలసిపోయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.5 hours వాకింగ్ చేస్తాను, కాసేపు జిమ్ చేస్తాను, మంచి బాడీ పూర్తిగా అలసిపోతుంది.
మీరేం చేస్తారు ఇళ్లలో ఏదో ఇంట్లో వంట పనులో లేకపోతే ఇల్లు క్లీనింగ్ లేకపోతే ఇలాంటివి ఏవో చేసుకుంటారు. బాగా అలసిపోతారు. అలసిపోయి ఇక ఇక చాలు అనిపిస్తుంది, శరీరం ఇక చాలు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, చక్కగా స్నానం చేసి ఏదో కాస్త తినేసి కాసేపు పడుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా గాఢ నిద్ర వస్తుంది. అలా గాఢ నిద్రని మీరు ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఆ గాఢ నిద్రలో ఇనీషియల్ గా డ్రీమ్స్ రావడం మొదలెడతాయి. ఆ డ్రీమ్స్ లో మీరు రెగ్యులర్ గా చేసే సాధనలు అవి రిఫ్లెక్ట్ అవడం మొదలవుతాయి. అమ్మవారు కనపడటము, జపం చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోవటము, ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడ వాళ్ళు మనకు గుర్తు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మరలా వాయిస్ చెక్ చేస్తూ చెప్తూ ఉండండి ఏమన్నా ఇబ్బంది ఉంటే. సరే, గాఢ నిద్ర మీద మీకు బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, రోజు గాఢ నిద్ర పోవాలి అని ఒక ఒక టేస్ట్ ఏర్పడుతుంది. అప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే ఎక్కువసేపు నిద్రలో టైం పాస్ చేద్దాము అనే భావన కూడా వస్తుంది. కొంచెము కాస్త పనులు చేసినా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రపోతే ఏదో యోగ నిద్ర తెలుస్తుంది అన్నారు, కాసేపు నిద్రపోదాం అనిపిస్తుంది. కానీ కామన్ సెన్స్ ఉపయోగించండి. ప్రాక్టికల్ గా రోజు మనం నైట్ 10 to 6 ఎన్ని అవర్స్ అయింది, 8 అవర్స్, డే టైము 2 అవర్స్ లేదా 3 అవర్స్ ఇలాగ మనం నిద్రపోవచ్చు. ఇది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన జనరల్ స్లీపింగ్ అవర్స్ పెర్ హ్యూమన్. ఇట్ వేరీస్, అంటే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి వయసులో పైన ఉన్న వాళ్ళకి వేరీస్. వయసులో పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ నిద్రపోతే ఎనర్జైజ్డ్ గా ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ బాడీ తగ్గట్టుగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అందులో నిబంధనలు ఏం లేవు. సో ఈ గాఢ నిద్ర ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మెల్లగా ఈ యోగ నిద్రలోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మీరు ఎక్కువ శ్రమ చేయకుండానే మంచి నిద్ర పడుతుంది. అప్పుడు యోగ నిద్ర స్టార్ట్ అవుతుంది. ఆ యోగ నిద్రలో ఎన్నో రకాలైన మ్యాజిక్లు జరుగుతాయి. మీ ఆస్ట్రల్ బాడీ ఎటైనా వెళ్ళిపోతుంది. వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే భౌతిక శరీరంతో తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, తెచ్చుకోవడం, మళ్ళీ బ్రెయిన్ కి అందివ్వడం, ఆ బ్రెయిన్ కి కావాల్సిన పరిస్థితులు ఇవ్వటం, తర్వాత నిర్గుణోపాసనలోకి వెళ్ళటము. ఎప్పుడైతే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ దాటి తురీయ అవస్థలోకి లేదు సమాధిలోకి, నిద్రలో కూడా సమాధిలోకి వెళ్ళవచ్చు. ఈ గాఢ నిద్రలో ఉండి ఆలోచన రహిత స్థితిలో ఉంటే, ఆలోచన రహిత స్థితి సమాధి స్థితి అన్నారు. మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితి ఉంటుంది కదా, ఆలోచన రహిత స్థితి స్వప్న రహిత స్థితి ఉంటుంది. మరి దాన్ని కూడా సమాధి అనొచ్చు కదా అని నేను నా ఆలోచన. కాబట్టి సమాధి స్థితి ప్రాక్టీస్ చేయడానికి గాని, యోగ నిద్ర ప్రాక్టీస్ చేయడం గాని, నిద్రపోవటం ఎలా నేర్చుకోవాలి, అప్పుడు మనకి ఈ నిర్గుణోపాసన, ఈ ఆ అనంతమైన ఈ ఎనర్జీని ఉపాసన చేసే అవకాశం వస్తుంది. గాఢ నిద్రలో ఉంటే మనకి ఏం తెలియదు కదండి, నిద్రలోనే ఉంటాం, యోగ స్థితిలోకి ఎట్లా వెళ్తాం? అవునండి, గాఢ నిద్రలోకి వెళ్తే మనకి ఏం తెలియదు కదా, యోగ స్థితి సమాధి స్థితి అదే 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 తమాషా, తెలియకూడదు. సమాధి అది అది కూడా ప్రాక్టీస్ లో వస్తుంది. కొన్ని కొన్ని రోజులు యోగ నిద్రలో వెళ్ళి 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 చూసుకున్న తర్వాత యోగ నిద్రలో మనం చేసిన విషయాలు మళ్ళీ మనకి తెలుస్తాయి. అంటే యోగ నిద్ర అంటే ఎరుకలో ఉండి సమాధి స్థితిలోకి వెళ్ళడం అంటారు యోగ నిద్ర అంటే. ఈ గాఢ నిద్ర అంటే ఏం తెలియదు కదా, అసలు ఏం తెలియదు, ఎరుకలో ఉండి సమాధి స్థితిలోకి వెళ్ళటం అన్నారు కదా. మరి ఆ యోగ నిద్ర చేయటానికి మీరు తగిన ఆ యోగ ఆసనాలు వేస్తున్నారా? వెయ్యలేకపోతున్న వాళ్ళకి చెప్తున్నా అనమాట. ఎవడు మనం మొదటి నుంచి మనం చెప్పేది అది, స్పీడీ లైఫ్ అలవాటైన వాళ్ళకి
ఆ సో యోగ నిద్రలోకి వెళ్ళటానికి భౌతికంగా అలసిపోయిన తర్వాత వెళ్ళే నిద్రలో యోగ నిద్రలోకి వెళ్ళొచ్చు. ऊपर वाला छोटा वाला देना। ఆ మీట్లో సో మీట్లో లేదు. మీ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మ్యూట్ లోకి వెళ్ళిపోండి. క్వశ్చన్ అయిపోయింది కదా, ఇక వినండి. యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడు గాఢ నిద్ర, యోగ నిద్ర, ఇది తురీయావస్థ, సమాధి స్థితి ఉంటుంది. సమాధి స్థితిలో ఏం జరిగిందో మనకి తెలియాలి అంటే ముందు సమాధి స్థితి అంటే ఏంటో తెలియాలి కదా. మరి అక్కడి వరకు వెళ్ళాలి అంటే షార్ట్ కట్స్ చెప్తున్నా అనమాట. ఇప్పుడు యోగ నిద్రలోకి పోవటము అనేది యోగాసనాలు వేసి శవాసనంలో ఒక గంట 2 గంటలు ఉంటే మెల్లగా నిద్ర వస్తుంది, నిద్రలోకి వెళ్తాం కొన్ని ఆసనాల ద్వారా. कितना లేదు యోగ कितना ఆ? 1095। ఎందుకు మీరు అన్మ్యూట్ చేస్తారు? మీ క్వశ్చన్ అయిపోయింది కదా, అన్మ్యూట్ చేసుకోండి. చెప్తూనే ఉన్నా నేను, మీ క్వశ్చన్ అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మ్యూట్ లోకి వెళ్ళండి అని. క్వశ్చన్ అడగటమే కాదు, క్వశ్చన్ వినటం కూడా నేర్చుకోండి. క్వశ్చన్ అడిగాను అనే గొప్ప విషయంలో మీరు మీ ఆన్సర్ మిస్ అయిపోతున్నారు. సో ఫిజికల్ గా మనము శారీరక శ్రమ చేసినప్పుడు మంచి నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. ఆ గాఢ నిద్రని ఇనీషియల్ గా బాగా ఎంజాయ్ చేస్తాం. మంచి నిద్ర పక్కన వాళ్ళు కూడా చెప్తారు మనకి. నేను చాలా జాగ్రత్తగా క్లియర్ గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోగ నిద్రలోకి వెళ్ళటం అనేది ఎట్లా అంటే గురువు యొక్క ట్రైనింగ్ లో, అంటే వాళ్ళు 10 days కోర్సు 20 days కోర్సు చేయిస్తారు. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. కొన్ని ఆసనాలు వేసిన తర్వాత యోగ నిద్రలోకి తీసుకెళ్తారు డైరెక్ట్ గైడెన్స్ లో. ఇక్కడ మనం అలా మీరు ఎగ్జాక్ట్ యోగ నిద్ర నేర్చుకోవాలి అంటే 10 days కోర్సు కానీ 1 month కోర్సు కానీ చేరిపోండి, మీకు ఖచ్చితంగా మీకు యోగ నిద్ర నేర్పిస్తారు. అలా కుదరని వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి, మనకి ఈ విషయాన్ని అవగతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. భౌతికంగా అలసిపోయిన తర్వాత మనం నిద్రపోయేదే గాఢ నిద్ర. అప్పుడు పక్కన వాళ్ళు చెప్తారు మీరు చాలా మంచి నిద్రపోయారండి అని. లైట్ గా గురక రావచ్చు, లేదు మంచి నిద్రపోతుండొచ్చు, వాళ్ళ మధ్యలో మనల్ని కదిపినా మనకి తెలియకపోవచ్చు. ఆ గాఢ నిద్రలో కూడా మీ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుంది, దాని పనులు అది చేసుకొని వస్తుంది. మళ్ళీ ఆ జ్ఞానం అంతా మళ్ళీ మీ బ్రెయిన్ అందేటట్టుగా మనకి సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది. అదొక పాయింట్. ఎరుకలో ఉన్న యోగ నిద్ర అంటే ముందు అసలు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవడం అలవాటు చేసుకున్న తర్వాత అది కూడా చెప్తా, ఎరుకలో ఉన్న యోగ నిద్ర అనేది ఎలా జరుగుతుందని. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే మంచి నిద్ర వస్తుంది, నిద్రలోకి అంటే వేక్ఫుల్నెస్ స్లీపీనెస్ లోకి వెళ్తుంటాం, మధ్యలో ఉంటాం. ఆ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వినపడుతుంటాయి, ఇంట్లో శబ్దాలు వినపడుతుంటాయి. మనం చెప్తాం అబ్బా నిద్రపోతున్నాం, అన్ని ఆపండి, డిస్టర్బ్ చేయొద్దు అంటాం. సో ఆ పర్టికులర్ పాయింట్ గుర్తుంచుకోండి, అది ఎరుకలో ఉన్న నిద్ర. అక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇటు స్లీప్ స్టేట్ లోకి వెళ్ళము, వేక్ఫుల్నెస్ లోనే ఉండము, మధ్యలో ఉంటాం. మధ్యలో ఉండి జాగ్రత్తగా ఈ స్లీప్ స్టేట్ లో ఉన్న అనుభూతిని ఇక్కడ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువైపు భౌతికమైన విషయాలు మనకి తెలుస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనము చెప్తాము అందరూ సైలెంట్ గా ఉండండి, నేను ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్తాం. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏదో కొంచెం చిన్న చిన్న శబ్దాలు వస్తుంటాయి. మనం ఏం చేస్తాము, ఈ శబ్దాలన్నిటినీ జాగ్రత్తగా మనం దూరం చేసుకుంటూ ఉంటాం. దూరం చేసుకొని కరెక్ట్ గా మనము సహస్రారంలోనూ ఎక్కడో మన మనస్సుని పెట్టి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా 1 minute 2 minutes ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి
మనం డిస్కనెక్ట్ అయిపోతాం. డిస్కనెక్ట్ అయిపోయి ధ్యాస పూర్తిగా ధ్యానంలోనే ఉండిపోతుంది. ఆ ధ్యానంలో మళ్ళీ మనం ఏదో ఒక శబ్దం వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాం. ఈ వెనక వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తుంచుకోండి, ఆ టైం ఎంత టైం మనము ఆ ధ్యాసలోకి వెళ్ళిపోయాము. ఎన్నో శబ్దాలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉన్నా మనం ఆ ధ్యాసలోకి వెళ్ళిపోగలము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కి వెళ్తాము, అమ్మవారిని చూస్తాము, అమ్మవారు అద్భుతంగా అలంకరించున్నారు, నమస్కారం చేసుకున్నాము, గుడి గంటలు మోగుతుంటాయి, పక్కన వాళ్ళు ఆ ఏదో మాట్లాడుతుంటారు, చాలా ఆనందం వేస్తుంది. పక్కన కూర్చొని ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే ఆనందంలో ఉన్నారు మీరు. ఆనందంలో ఉండి మీ శరీరం ఆనందమైన పరిస్థితిలో మిమ్మల్ని ధ్యానంలోకి వెళ్ళమని చెప్పింది. మీ శరీరం ధ్యానంలోకి వెళ్తారు. మనందరికీ అనుభూతి అయినదే. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ అనుభూతి అయిన పరిస్థితి, ఆ చుట్టుపక్కల హడావుళ్ళు, శబ్దాలు, గంటలు అన్నీ ఉంటాయి, కానీ మీకు మీ ఆనందం తగ్గదు. మీరు ఒక రకమైన ధ్యాసలో ఉన్న ధ్యానంలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఒక ఒక 2 minutes 3 minutes వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. తర్వాత తెలుస్తుంది, అరే ఇన్ని శబ్దాలలో ఇన్ని శబ్దం జరుగుతున్నా, ఇంత చేస్తున్నా నేనంత ధ్యానం ఎలా వెళ్ళగలిగాను అని మనకే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం, ఓకే ఇది ఎనర్జీ సెంటర్, బాగా పవర్ ఉన్నది, అమ్మవారు, అయ్యవారు, శివాలయం, విష్ణాలయం, ఇక్కడ చాలా ఎనర్జీ సెంటర్, ఇన్ని శబ్దాల్లో ఉన్నా నాకు ధ్యానం బాగా కుదిరింది అని అనుకుంటాను. చూసారా, అందరికీ ఉన్నది ఆ ఎక్స్పీరియన్స్ కదా. ఏదైనా టెంపుల్స్ లో ధ్యానం బాగా కుదిరింది అనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఆ ధ్యానం బాగా కుదరటమే యోగ నిద్రలోకి తీసుకెళ్తుంది. ఆ యోగ నిద్రలో కూడా నిద్ర బాగా కుదిరింది, నిద్రలో మనం అవేర్నెస్ లో ఉంటాము, మంచి నిద్ర, మళ్ళీ అవేర్నెస్ లో ఉంటాము, శరీరాన్ని చూడగలము. అప్పుడు అప్పటి పరిస్థితి ఎరుకలో యోగ అనే పదాన్ని పట్టుకొని మనం మరి అట్రాక్ట్ అయిపోతున్నాం. కానీ అక్కడ జరగాల్సిన విషయాలు చూసుకోండి. ఎరుకలో ఉన్న యోగ నిద్ర అంటారు అందరూ, చాలా మంది, కానీ అది అనుభూతి చెందాలి కదా. అనుభూతి చెందినప్పుడు మనకి తెలుస్తుంది దాని యొక్క ఎగ్జాక్ట్ ఫీలింగ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక మంచి నిద్రలో ఉంటాము, శ్వాస కదులుతూ ఉంటుంది, మీ శరీరం అలా ఉంటుంది. మెల్లగా ఆ చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ కూడా మీకు ఒక అద్భుతమైన సంగీతం లాగా వినబడుతుంటాయి. కొంచెం సేపటికి ఆ సౌండ్స్ అన్ని ఆగిపోతాయి. ఆగిపోయి ఒక 1 pointed కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ లో చెప్పాను కదా 1 or 2 minutes ఉంటుంది, మళ్ళీ సౌండ్స్ వినపడతాయి. ఈసారి వినపడే సౌండ్స్ మీకు చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తాయి. ముందు కాస్త చికాగ్గా ఉంటాయి. ఒకసారి యోగ నిద్ర యొక్క టేస్ట్ మీకు 1 or 2 minutes తెలుస్తుంది. తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఇవే సౌండ్స్ వినపడుతూ ఉంటాయి, కానీ ఈసారి ఈ సౌండ్స్ ఒక సంగీతం లాగా వినపడతాయి. అంటే యువర్ బాడీ యాక్సెప్టెడ్ ది నేచర్ ఇన్ విచ్ యు ఆర్ ఇన్. ఆ ఎన్విరాన్మెంట్ ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసేసింది. యాక్సెప్ట్ చేసినప్పుడు ఉండే స్థితిని తురీయ స్థితి, సమాధి స్థితి, యోగ నిద్ర స్థితి అని అంటారు. అంటే నేను చెప్తుంటే మీకు చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళేమో యోగాల్లో వాటిలో యోగ నిద్ర, ఎరుక అలా చెప్తారు, కానీ ప్రాక్టీస్ లోకి వెళ్ళి ఒకసారి అనుభవపూర్వకంగా తెలిస్తే అది చాలా సింపులే. అసలు కొంతమంది ఎకరాల కృష్ణమాచార్య గారు, మాస్టర్ గారు, వీళ్ళందరూ ఏమంటారంటే కారు డ్రైవింగ్ చేయటం కూడా సమాధి స్థితియే అంటారు, టైపింగ్ చేయడం కూడా సమాధి స్థితియే అంటారు. ఏదైనా మంచి క్రైమ్ మూవీ చూసినప్పుడు మనం దానిలో పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు, అది కూడా సమాధి స్థితియే అంటారు. మనకు అనిపిస్తుంది ఏంట్రా బాబు ఈయన అది సమాధి స్థితి అంటాడు అంటే, మరి ఆయన తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, మరి అది నమ్మాలి, మనం నమ్మలేము. అది అలాంటి అనుభూతి మనకి ధ్యాసలో రావాలి అంటే మంచి ఎనర్జీ సెంటర్ అయి ఉండాలి. మన ఇంట్లో ఒక మంచి ప్లేస్ తయారు చేసుకోవాలి. ఎప్పుడు అక్కడే మనము ఆ పూజలు, పునస్కారాలు కానీ ధ్యానం కానీ చేసుకొని ఉంటే, ఆ వేవ్స్, ఆ వైబ్రేషన్స్ ఆ ప్లేస్ లో ఉంటే మీకు టక్కని ఆ యోగ నిద్రలోకి వెళ్లే అవకాశం వస్తుంది. యోగ నిద్రలో
ఎలా ఉంటుంది అంటే మామూలుగా 8 hours అంటున్నాం కదా, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ 2 hours 3 hours లోనే మీకు ఆ రిలాక్సేషన్ వస్తుంది. అది గమనించుకోండి. ఎప్పుడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్ళలో వాటిట్లో వెళ్ళినప్పుడు ఎక్కువ పని ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఒక 10 గంటలు ఎంతో చేసి ఇప్పుడే ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని వస్తాం అనుకుంటాం. 2-3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాం. ఒకసారి పని ధ్యాసలోకి వెళ్ళిపోతే అసలు మనం ఈ రోజు సరిగ్గా నిద్రపోలేదే అనే విషయం మర్చిపోతాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 2-3 days ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అలసట తెలుస్తుంది. ఇది మీ అందరికీ అనుభవపూర్వకమేనా ఇది? చెప్పండి. ఆ అవునండి. 2-3 days ఆ 2-3 days మీకు అలసట ఉండదు. పని 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 మీదే ధ్యాస, అంటే ఫోకస్డ్ అటెన్షన్ అన్నమాట. ఆ పని మీద ధ్యాస ఉంటుంది అంతే. ఇక 2 hours పడుకున్నామా, 1 hour పడుకున్నామా, 3 hours పడుకున్నా, మామూలుగా ఇళ్లలో మనం 8 hours 9 hours 2-3 సార్లు నిద్రపోతాం. కానీ అక్కడ పని ఉంటుంది, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తొందరగా కంప్లీట్ చేసుకోవాలనిపిస్తుంది, అవతల వాళ్ళకి ఇబ్బంది పడకుండా చేసుకోవాలనిపిస్తుంది. అదంతా ఒక ధ్యాసగా, అదంతా ధ్యానమే. దాన్ని ఒక ధ్యానంగా తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అరే ఏంటి మనము దాదాపు 48-72 hours కంటిన్యూస్ గా పనిచేసాము, రెస్ట్ లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎరుక వచ్చేసింది, శరీరం మీద ఎరుక వచ్చేసింది, శరీరం యొక్క అవేర్నెస్ తెలిసిపోతుంది. శరీరం ఆల్రెడీ ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ పని చేసి ఉంటాయి కదా, పని చేసి ఉండడం వల్ల ఏమవుతుంది, అలసిపోయి ఉంటాయి కదా. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ ప్రాబ్లం తెలుస్తుంది. అలాగే మనం నడిచేటప్పుడు కూడా ఒక 2 kilometers 3 kilometers నడుద్దాం అనుకుంటాం, డెస్టినేషన్ వచ్చేటప్పటికి కాళ్ళ నొప్పులు మొదలవుతాయి. ఇప్పటి వరకు బాగానే ఉంటుంది, హాఫ్ వే బాగానే ఉంటుంది, నేను తొందరగా వస్తే బాగుండు అనుకుంటాం. సో ఇదంతా ధ్యానమే, ఇదంతా ధ్యాసే. ఇదే ఆస్పెక్ట్ ని మనము ధ్యానంలోకి తీసుకెళ్ళాలి, యోగ నిద్రలోకి తీసుకెళ్ళాలి. ఆ కంప్లీట్ ది గాఢ నిద్రలో ఎరుక, మంచి నిద్రపోతూ ఉండాలి, ఎరుక ఉండాలి అనే పాయింట్ అది తెలుస్తుంది అనేది మనం అర్థం చేసుకొని అప్పుడు మనము ఈ నిర్గుణోపాసనలోకి వెళ్ళాలి. అక్కడ ఇదంతా స్టెప్స్ అన్నమాట. మరి గాఢ నిద్ర ప్రాక్టీస్ సో ఆ నిర్గుణోపాసన, ఆ ఎరుకలో ఉన్న యోగ నిద్రకి వెళ్ళాలి అంటే మనకు కోరికలు ఉండకూడదు, డిజైర్స్ ఉండకూడదు, తగ్గిపోతూ ఉండాలి మెల్లమెల్లగా. వానప్రస్థాశ్రమం అంటారు గురువు గారు, వానప్రస్థాశ్రమం అంటారు. ఆ వానప్రస్థాశ్రమంలో భర్త భార్య ఇద్దరు కలిసి రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసేసుకొని కంప్లీట్ గా డివైన్ వర్క్స్ కోసమే డెడికేట్ చేస్తారు. అలాగంటే మొత్తం అన్ని వదిలి రావటం కాదు, డైనమిక్ డిటాచ్మెంట్ పెట్టుకొని కంప్లీట్ గా దీనిలోకి దిగిపోతారు. అప్పుడు ఇంక ఏ ధ్యాస ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు కూడా మనము కొంచెము జాగ్రత్తగా ట్రైన్ చేసుకుంటూ ఉంటే జపం చేసుకుంటూ ఉంటే అజపాలోకి వెళ్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? అజప అంటే ఏంటి? మంత్ర ఉచ్చారణ ఉండదు, లోపల మంత్రం జరుగుతూ ఉంటుంది. చాలా స్టెప్స్ ఉన్నాయి ఎరుకలో యోగ నిద్రలోకి వెళ్ళాలి అంటే. రూపము తర్వాత జ్ఞానము తెలుసుకోవాలి, ఆ ఎనర్జీని అనుభవించాలి, అందులోంచి మనకి స్ఫూర్తి రావాలి. ఆ తర్వాత ఇలాంటివి కొన్ని స్టెప్స్ లోకి వెళ్తే ఆ యోగ నిద్రలోకి వెళ్ళవచ్చు. దానికి ముందు గాఢ నిద్ర ప్రాక్టీస్ చేయాలి. గాఢ నిద్రలో కూడా 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, గాఢ నిద్రలో మన యాస్ట్రల్ బాడీ వెళ్ళిపోయి కావాల్సిన పనులు చేసుకొని వస్తుంది. తర్వాత మెల్లగా ఆ టేస్ట్ తెలిసిన తర్వాత మెల్లగా నిద్రలో ఎరుక అనే కోరిక మనలోకి దిగుతుంది. ఇది అచీవ్ చేసిన తర్వాత అది దిగుతుంది. అప్పుడు మనకి ఈ ఎరుకలో నిద్ర, యోగ నిద్ర అనే అవేర్నెస్ లోకి మనం వెళ్ళగలుగుతాం. ఓకే, తర్వాత ఈ రోజు అసలు నామంలోకి వెళ్ళలేదు. ఓకే, మంచి డిస్కషన్, మంచి క్వశ్చన్ వేశారు. కొంచెం జాగ్రత్తగా డీటెయిల్డ్ గా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే అది చాలా కష్టమైన అనుభూతి. 100 మంది 100 రకాలుగా చెప్తారు. నేను కూడా నా అనుభూతి
నేను చెప్పాలి కాబట్టి నేను అంత డీటెయిల్డ్ గా, ఎందుకంటే మనమంతా ఒకే ధ్యాసలో ఉన్నాం. అంటే భౌతిక జీవితం జీవిస్తూ ఉన్నాం. కంప్లీట్ గా అన్ని వదిలేసి బయటికి వెళ్ళాలా. అన్ని వదిలేసి బయటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వేరు. గృహస్థాశ్రమంలో ఉంటూ గురువు గారి పనులు చేస్తూ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ మనం ఆ యోగ నిద్ర ఎరుకలోకి వెళ్ళాలి అంటే కొంచెం కష్టపడాలి. అవుట్ ఆఫ్ బాక్స్ ఇబ్బంది పడాలి. కాబట్టి అవర్స్ దాని మీద ధ్యాస పెట్టాలి. అనుభూతి తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. అలా డీటెయిల్డ్ గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. రైట్. నిరుపప్లవ నిష్కామ లాస్ట్ టైం నిష్కామ దగ్గర ఉన్నాము. ఓం శ్రీ నిష్కామాయ నమః. ఒక్క కోరిక కూడా లేదు ఆవిడకి. సంపూర్ణ కామస్య కిమిచ్చేత్ అవాప్తాఖిల కామాయ సృష్ట్వా కిం విషయే భవేత్ అని దేవి భాగవతంలో వ్యాఖ్యలు. సంపూర్ణ కామునికి కోరికలు ఏమిటి అని అర్థం. అన్ని కోరికలు తీరిపోయిన వారికి కోరిక ఉంటుందా? కోరిక ఉందంటే కొరత ఉందని అర్థం. కొరత అంటే కోరిక. పాత్రలో ఖాళీ ఉంటేనే నీళ్లు పోస్తాం. నిండు పాత్ర తెచ్చి నీళ్లు పోయమంటే అసలే నిండిపోయింది కదా, ఇంకేం పోస్తామంటామా లేదా? సత్యము పరిపూర్ణము అయిన జీవితం ఉన్నప్పుడు కొరత ఎక్కడ ఉంటుంది? అందుకనే మనము ఎనఫ్ ఈస్ ఎనఫ్ అయిపోయింది. మనం పిల్లలు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు. అంతా ఓపెన్ కేటగిరీస్. డాక్టర్లు అవైలబుల్ గా ఉన్నారు. కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ కార్లో వెళ్ళగలరు, ఏరోప్లేన్ లో వెళ్ళగలరు. అవసరమైన వనరులు ఉన్నాయి. మన దగ్గర వనరులు ఉంటే తీసుకోండి బాబు, మీ వనరులు మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసేసి ఇక ఎనఫ్ ఈస్ ఎనఫ్. మనము సత్యము పరిపూర్ణమైన స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం ఇక నుంచైనా. ఇక కోరికలు వద్దురా బాబు మనకి. కొన్ని మామూలుగా మనవడు పుట్టినప్పుడు మనవరాలు పుట్టినప్పుడు అక్కడికి వెళ్ళడము, ఏదో బంగారం ఇవ్వటము, అవి కోరికలు కాదు. ఇక పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇక వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు బాగా పెంచాలి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి. ఇవి వదిలేసేయండి. తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీ పిల్లలకి నేను నీకున్నానమ్మా, మై ప్రేయర్స్ ఆర్ విత్ యూ అని అంటే వదిలేసేయండి అంతే. కొంచెం అది అలవాటు చేసుకోండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ లెట్ us ట్రై. సో అప్పుడు మనకి ఈ సత్యము పరిపూర్ణము కోరికలు లేని స్థితి రావటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి యోగ నిద్ర, గాఢ నిద్ర, కోరికలు లేని స్థితి, అమ్మవారి యొక్క అసలు రూపము తెలిసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఓం శ్రీ నిష్కామాయ నమః అనేది మనం అర్థం చేసుకుని, అమ్మా నువ్వెంత నిష్కామురాలువో మమ్మల్ని కూడా అటువైపు ఆ సత్యము పరిపూర్ణం వైపు తీసుకెళ్ళు తల్లి అని మనము అమ్మవారిని ఒకసారి అప్లికేషన్ పెట్టుకొని నెక్స్ట్ దీంట్లోకి వెళ్తాం. ఓం శ్రీ నిరుపప్లవాయ నమః. ఉపప్లవము అంటే నాశనము, నిరుపప్లవ అంటే నాశనం లేనిది. అమ్మవారికి నాశనం లేదు. ఎందుకంటే ఇట్ మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అన్నట్టుగా అదొక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి అమ్మవారు రూపం ఇచ్చారు. ఆ ఎనర్జీకి నిజంగా రూపం లేదండి. ఇది అర్థం చేసుకోండి. ఆ లలిత అమ్మవారికి ఆ రూపం ఇవ్వటానికి కారణం మన ఋషుల యొక్క గొప్పతనమే. మనం నిత్యము వాడే మన కట్టుబొట్టు ఆవిడకి పెట్టారు. అలా ఉండాలి మీరు కూడా అనే ఉద్దేశంతో ఆ కట్టుబొట్టు పెట్టారు తప్పితే అమ్మవారు అలా ఉండరు, ఆ అయ్యగారు అలా ఉండరు, శివుడు అలా ఉన్నాడు అంటే ఋషులు అదొక ఫామ్ తయారు చేశారు. ఆ చంద్రుడు గాని, ఆ విభూతి గాని, ఆ త్రిశూలం గాని, అవన్నీ ఎబిలిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ డైటీ. ఆ ఎబిలిటీస్ ని మనం కూడా మనలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అదే మన జీవిత పరమార్థము. కాబట్టి ఉపద్రవాలు, ఉత్పాతాలు సమానార్థకాలు అంటే నాశనం లేనివి. నాశన లక్షణాలు గాని వృద్ధి, క్షయ వంటి లక్షణాలు అమ్మవారి దగ్గర లేవు. అశరీరం వసంతం అనే తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు చెప్పిన విషయం అదే. నిరుపప్లవ అంటే నాశన రహిత. ఈ సృష్టి అంతా భిన్నత్వములతో కూడుకున్నదని సాంఖ్య యోగం చెప్తుంది. వ్యక్తము మొదలుకొని మహంద అహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని తర్వాత పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము ఇత్యాదులు చెప్పి వాటికి మళ్ళీ శబ్ద స్పర్శాది లక్షణాలు, ఆ తర్వాత జీవుడు ఇత్యాదులన్నీ తెలియజేశారు. 5 జ్ఞానేంద్రియాలు తెలుసు మనకి, 5 తెలుసు, శబ్ద స్పర్శ రస రూప గంధము తెలుసు. ఇది తర్వాత
జగత్తు, అహంకారము అవి ఉంటాయి. అవన్నీ మనకి సాంఖ్య యోగం చెప్పిన తత్వాలు. ఇవి నాశనమైపోయే తత్వములే. నాశనం కాని తత్వం ఒకటి ఉంది. ఇందువల్ల కేవలం సాంఖ్యాన్ని ఈ నామంలో ఖండించడం జరుగుతోంది. ఈ జగత్తు కేవలం సంఖ్యాత్మకంగా ఉంటుంది అంటే నశించిపోయేది జగత్తు, వీటికి అతీతమైన అవ్యక్తమైన తత్వమే నిరుపప్లవ. నశించిపోవటమా లేకపోతే మార్పు చెందటమా, అది కూడా మనం అర్థం చేసుకో. జగత్ చెందుతూ ఉంటుంది, అగ్నితత్వం వల్ల మార్పు చెందుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక స్టేజ్ లో ఉండదు. చేంజ్ 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 మార్పు చెందుతూ ఉంటుంది. నాశనం అయిపోయిన అంటే ఒక పెద్ద బిల్డింగ్ కాలిపోయింది అనుకోండి, అది మార్పు చెంది బూడిదయింది. అంతేగాని నాశనం అయిపోయింది అనే పదం మనం వాడడం తగ్గిద్దాం. నిత్యముక్త, తర్వాత శ్రీ నిత్యముక్త ఆయన మా చైతన్య స్వరూపంగా ఉపాధుల్లో ఉన్న ఆవిడకి ఏ బంధము లేదు. కుండ పగిలినా గాలి ఉంది, కుండ ఉన్నా గాలి ఉంది. కుండకు ముందు గాలి ఉంది, కుండ తర్వాత గాలి ఉంది. సో నిత్య అమ్మవారు నిత్యముక్త అమ్మ, మమ్మల్ని కూడా నిత్యముక్తుల్ని తయారు చెయ్యి అని అనుకుంటూ ఓం శ్రీ నిత్యముక్తాయ నమః. తర్వాత నిర్వికార, శ్రీ నిర్వికారాయ నమః. ఉపాధి వికారాల లేనిది అనేది మహదాలు. అమ్మవారి ఎనర్జీ పుట్టుక లేదుట, ఉండలేదుట, అనేది లేదుట, మార్పు అనేది లేదుట, నశించడం అనేది లేదుట. సో ఆ ఎనర్జీ ఉందన్నమాట. ఇంకా దానికి నైదర్ అంటే మనకి ఆత్మ గురించి భగవద్గీతలో ఎలా చెప్తారు, నైనం చిందంతి శస్త్రాన్ని. ఆత్మని అగ్ని నాశనం చేయలేదు, నీరు నాశనం చేయలేదు, ఏమి నాశనం చేయలేదు. అంటే అమ్మవారికి కూడా అలా ఉంటుంది అనమాట, ఏది ఉండదు. దాన్నే లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత నిష్ప్రపంచ, శ్రీ నిత్యాయ నమః. పృథివ్యాది పంచభూతాలకు ఆ తల్లే ఆధారము, కానీ ఆ భూతాది ప్రపంచాలకు అధిష్టానమైన ఆత్మతో సంబంధం లేదు. ప్రపంచంలో ఆమె చైతన్యముగా అధిష్టానంగా ఉన్న ఆమెలో ప్రపంచం లేదు. ప్రపంచోపశమనం శివమద్వైతం చతుర్థం మన్యంతే. ప్రపంచాదులు ఉపశమించిన తుర్యతత్వం శివం అద్వైతము. అంటే భౌతికంగా మనకి ఎప్పుడైతే మనము ఉన్నాము అనే ఎరుక నుంచి బయటికి వెళ్తామో అది తుర్య స్థితి, అది సమాధి స్థితి. ఆ ఎరుక బయటికి వెళ్ళి అక్కడ మనం లేము స్థితి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు అందులో ఎరుక వస్తుంది. ఎరుకని పోగొట్టుకోవాలి, స్థితిలోకి వెళ్ళాలి. ఆ స్థితిలోకి వెళ్ళి కొన్ని రోజులు ఎరుక లేని స్థితిని మనం అలవాటు చేసుకున్న తర్వాత ఆ ఎరుక లేని సమాధి స్థితి, గాఢ నిద్ర స్థితి, యోగ నిద్ర స్థితి బాగా అనుభూతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు వస్తుంది. అలాగే అప్పుడు ఎలా ఉంటుందంటే, శ్రీరామ శర్మ ఆచార్య గారు ఉన్నారు, ఆయన ఒకేసారి 3 లోకాల్లోకి పయనించగలడు, వెళ్ళి రాగలడు అంటారు కదా. అప్పుడు మనం భౌతికంగా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ ఆయన ఆత్మ, ఆయన తేజస్సు, ఆయన మనస్సు ఎక్కడుంటుందండి? సహస్రారంలోనే ఉంటుంది. సహస్రారంలోనే ఉంటూ ఎక్కడ ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలోకి ఆ ఆత్మ అలా వెళ్తూ వస్తూ ఉంటుంది. ఎలా ఎందుకు వస్తుంది అంటే కుండల్ని జాగరణ అయినందువల్ల. కుండల్ని జాగరణ అయిన వాళ్ళకి ఏమవుతుందండి, ఆ కుండల్ని మూలాధారం నుంచి సహస్రారం వరకు అలా తిరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా జాగరణ అయింది గురువు గారికి కానీ మన అక్కడి గురు సత్తాల వాళ్ళకి. మరి వాళ్ళు సహస్రారం వరకు చేరిపోయారా అనేది మనకి మనం తెలుసుకోవాల్సిందే, ఎవరి అనుభూతి వాళ్ళదే. కాబట్టి ఆ కుండల్ని జాగరణ అవడం వల్ల స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఆయన నిత్యము సంచరించే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఎరుకలో ఉన్న సమాధి స్థితి, ఎరుకలో ఉన్న యోగ నిద్రా స్థితి తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో ఆ తిరిగే ఆలోచనలు భౌతిక శరీరంలోకి వస్తాయి, వచ్చి బ్రెయిన్ కి అందుతాయి. బ్రెయిన్ మెల్లగా ఈ ఆలోచన వచ్చిందని చెప్పి వాక్ శక్తి ద్వారా బయటికి చెప్పడం మొదలు పెడుతుంది. ఎప్పుడు 1940s 1950s లో గాయత్రి అందరిది అని చెప్పడం మొదలు పెట్టాడు ఆయన. అనేటప్పటికి ఏమవుతుంది, వినే వాళ్ళకి ఈయనకేంట్రా బాబు, ఈయన పిచ్చెక్కిందా ఏంటి, గాయత్రి అందరిది, బ్రాహ్మలే కదా చేయాల్సింది, మిగతా వాళ్ళందరూ చేయకూడదు కదా.
మళ్ళీ ఆ మాటని ఆయన 24 సంవత్సరాల తపస్సు చేస్తే గాని ఆయనకి ఆ గాయత్రి మీద ఉన్న బంధనాలన్నీ నేను తీసివేశాను అని గ్రాండ్ గా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగారు. అయినా వినం కదా మనము, ఇంకా గాయత్రి చేయాలా, అప్పుడు చేయొచ్చా, ఇప్పుడు చేయొచ్చా అని చెప్తూనే ఉంటారు. మన బాధ్యత అది, చేయవచ్చు, ఎప్పుడు చేయవచ్చు అనేది. సో ఆ స్థితిలో మనకి తెలుస్తుంది కాబట్టి ఆ గాఢమైన ఆ సుషుప్త స్థితి గాని ఇవన్నీ ఆ నిరాకార నిష్ప్రపంచ నిర్వికార నిత్యముక్త స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే మనల్ని కరుణించాల్సి నిరాశ్రయ నిరాశ్రయ రెండింటికి చిన్న తేడా ఉంది. నిరాధార నిరాశ్రయ, అన్నిటికీ ఆధారం ఆవిడే. ఆవిడికి ఆశ్రయం లేదు, వికారాలు లేవు. విశ్వం ప్రతిష్ఠితం యస్యాం తస్యాహ పుత్ర ప్రతిష్ఠితం. ఎవరి యందు విశ్వం ఉన్నదో ఆమెకి ఉనికి ఎక్కడ? వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి. సో నిత్య శుద్ధ, ఓం శ్రీ నిత్య శుద్ధాయ నమః. అమ్మవారి శుద్ధత ఎలాంటిది అంటే అస్పర్శశ్చ మహాన్ శుచి అని ఉపనిషత్తు చెప్తుంది. యోగుల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి చెమటలు పట్టదు. చాలా మంది మన భారతీయ యోగుల్లో అది డిస్ప్లే చేసి చూపించారు. స్నానం కూడా చేయరు, కానీ వాళ్ళ శరీరంలోంచి ఎప్పుడు దుర్గంధం గాని ఏ రకమైన ఇది తెలియదు, మట్టి చేరడం గాని ఫ్రెష్ గా ఉంటారు. అది యోగంలో కొన్ని సాధనల ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం దొరుకుతుంది. మనం మామూలుగా సాధన చేసేటప్పుడు కూడా ఆ మజిలీలు వస్తాయి. వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే, అక్కడే ఆగకుండా. సో అలాగా ఆవిడ నిత్య శుద్ధ. ఎలాగంటే ఆ ఆకాశాన్ని చూస్తే పరమాత్మ అర్థమైపోతుంది. అందుకనే ఉపనిషత్తులో ఆకాశోపాసన అని ఒకటి ప్రత్యేకంగా చెప్పారు. చూడండి, ఇది ఇక్కడ ఒక పెద్ద సాధన చెప్తున్నాడు. మనం ఈ సాధన గురించి ఎన్నో చేసుకున్నాం. మళ్ళీ 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 ఇది ఈయన చెప్పే విషయాలు చూద్దాం. ఉపనిషత్తులో ఆకాశోపాసన అని ఒకటి ప్రత్యేకంగా చెప్పారట. ఏ వస్తువు ముందు పెట్టినా తీసేసి దానికి ఆధారమైన ఆకాశాన్ని చూడాలి. ఒక కుండ ఉంది, కుండలో నీళ్లు పోసాము, కుండ నీళ్లు. లేదు ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్లో నీళ్లు పోసాము, ఆ బాటిల్ నీళ్లు. ఆ బాటిల్ ని తీసేసిన స్టేటస్ ని మనం చూడడానికి ప్రయత్నం చేయగలమా? చూడండి ఏం చెప్తున్నారు. ఏ వస్తువు ముందు పెట్టినా తీసేసి దానికి ఆధారమైన ఆకాశాన్ని చూడాలి. ఆకాశాన్ని చూస్తూ వెళ్తే అదొక ఉపాసన ప్రక్రియ. ఉపనిషత్ ఉపాసన. ఆకాశం శుద్ధం కానీ బుద్ధం కాదు, కనుక ఆకాశమే పరమాత్మ అని చెప్పలేం. కానీ పరమేశ్వరి ఆకాశం వలె శుద్ధమైన, ఆకాశానికి లేని బుద్ధం అనే తత్వం కలిగింది. అత్యంత మలినో దేహో దేహి చాత్యంత నిర్మల. దేహం మిక్కిలి మలినమైనది, ఆత్మ మాత్రం మలినము లేదు అని స్మృతి వాక్యం. ఆత్మకి ఏ మలినము అంటదు. అలాగే అమ్మవారు కూడా నిత్య శుద్ధాయ నమః. అందుకని మనము ఏం చేస్తామంటే శరీరాన్ని ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే ముందు మనం క్లీన్ గా ఉండాలి, పరిసరాలు క్లీన్ గా ఉండాలి, మన శరీరం క్లీన్ గా ఉండాలి. ఉంటే ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. యోగాలో అది కూడా క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అలా కూడా క్లీన్ గా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మనము ఈ గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఇదే క్లీన్లీనెస్ తో మనం వెళ్తూ అమ్మవారిని మనము కోరుకుంటాం. అమ్మా నీ నిత్య శుద్ధ అయిన ఆ స్పర్శ కూడా, ఆ అవేర్నెస్ కూడా మాకు కలిగజేయి తల్లి అని. మళ్ళీ నిత్య బుద్ధ, శ్రీ నిత్య బుద్ధ అయిన పరమాత్మ నిత్య శుద్ధమే కాదు, నిత్య బుద్ధం కూడా. అంటే చిత్ స్వరూపము, జ్ఞాన స్వరూపము. నహి విజ్ఞాతుర్విజ్ఞాతే పరిలోపో విద్యతే అన్నది శృతి. విజ్ఞాత బ్రహ్మము, విజ్ఞాతి జ్ఞానము. ఎలా ఉంటుంది అంటే పరమాత్మ నిర్వికారుడు, నిర్గుణుడు, కానీ అందులోంచి అన్ని వస్తాయి. వాక్యూమ్ ఆకాశానికి అసలు మనం ఒక రూపం లేదు, ఒక టేస్ట్ లేదు. వాటర్ కి టేస్ట్ ఉంది, ఎర్త్ కి టేస్ట్ ఉంది, గాలికి స్పర్శ ఉంది, అగ్నికి టేస్ట్ ఉంది, స్పర్శ ఉంది, వేడి ఉంది. ఆకాశానికి ఏమీ లేదు. అది ఆ డిఫరెన్సెస్ తెలుసుకోండి. పంచభూతాల్లో డిఫరెన్సెస్ చెప్తున్నాము.
ఎర్త్కి టేస్ట్ ఉంది, వాటర్ కి టేస్ట్ ఉంది, ఆ తర్వాత అగ్నికి వేడి ఉంది, గాలికి స్పర్శ ఉంది, శబ్ద స్పర్శ రస రూప గంధము. మరి ఆకాశానికి ఏమీ లేదు. ఆకాశాన్ని శబ్దముతో పోల్చుతున్నారు. ఆ ఏమీ లేని ఆకాశంలోంచి అన్ని వస్తున్నాయి, ఏమీ లేని ఆకాశంలోకే మళ్ళీ వెళ్తున్నాయి. కాబట్టి ఆకాశోపాసన ఎప్పుడైనా మీరు అలా మేడ మీదకి వెళ్ళి చెప్తుంటాను, స్టార్స్ ని చూస్తూ ఉండండి, అలా కాసేపు అలా చూసుకుంటూ ఉండండి, డీప్ గా చూడండి. సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు సముద్రపు యొక్క అంచులను చూడటానికి ప్రయత్నం చేయండి. అది కూడా ఉపాసన. శూన్యోపాసన. శూన్యోపాసన అంటే యాక్ట్ ఆఫ్ మెడిటేటింగ్ ఆన్ నథింగ్నెస్. ఏమి జీరో మెడిటేషన్ అన్నమాట. అదే మనము ఇప్పుడు ఆ ధనిష్ట మెడిటేషన్ చేసేటప్పుడు అదే కేవలం శ్వాసని మాత్రమే మనం గమనిస్తూ ఇంకేమీ లేకుండా ఉండే ఉపాసన అదే. అది కూడా మనకి ఎరుకలో యోగ నిద్రకి తీసుకెళ్తుంది, ఖచ్చితంగా తీసుకెళ్తుంది అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ శ్రీ నిత్యబుద్ధాయ నమః. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత మనుభాత్యేత తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తికి ఒక శ్లోకం రాయబడి ఉంది, అది చెప్పారు. రకరకాల రంధ్రాలున్న కుండని దీపం మీద బోర్లిస్తే అన్ని రంధ్రాల్లోంచి ఆ కాంతి ఎలా కనబడుతుందో అదే విధంగా శరీరంలో ఉన్న రంధ్రాల నుండి చైతన్యం ప్రసరిస్తుంది. మన శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయండి? 9. నవరంధ్రాలు కరెక్ట్. 9. ఎస్. రకరకాల రంధ్రాలున్న కుండని దీపం మీద బోర్లిస్తే అన్ని రంధ్రాల్లోంచి ఆ కాంతి ఎలా కనపడుతుందో అదే విధంగా శరీరంలో ఉన్న రంధ్రాల నుండి చైతన్యం ప్రసరిస్తుంది. మనం ధ్యానం చేసేటప్పుడు ఆ నవరంధ్రాలు యాక్టివ్ గా ఉండి ఆ ఎనర్జీని బయటికి పంపిస్తాయి అనేది కూడా మనం అర్థం చేసుకోండి. కొంతమందికి కళ్ళల్లోంచి ప్రాణం పోయింది, మనస్సులోంచి అంటే నోటిలోంచి ప్రాణం పోయింది, ముక్కులోంచి ప్రాణం పోయింది అంటారు, గుదా ద్వారం ద్వారా ప్రాణం పోయింది అంటారు. నవరంధ్రాలు అవి ఇట్ కెన్ సక్ ఎనర్జీ అండ్ ఇట్ కెన్ గివ్ ది ఎనర్జీ. మొన్న కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, మనలో ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీని ఎలా బయటికి వెళ్తుందో అని తెలుసుకోవడం ఎలాగా అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. దానికే మనం శుభకామన అనే ఒక అద్భుతమైన మంత్రం ఇచ్చాం. ఆ శుభకామన చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ వెళ్ళిపోతున్నట్టే లెక్క. హాయిగా ఆ శుభకామన వల్ల ఆ ఎనర్జీ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో దీపానికి కన్నాలు లేవు, అదే నిత్య శుద్ధ. ఈ చైతన్యం వల్లనే ఇదంతా పనిచేస్తుంది కనుక నిత్య బుద్ధ. దీనికి ఉపనిషత్తు ప్రజ్ఞాన గణ ఏవాస్య ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నది. ప్రజ్ఞాన గణం ఇది. ప్రజ్ఞానము త్రిపుర రహస్యంలో పరశురాముల వారు దత్తాత్రేయుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు, ఆత్మని తెలుసుకోగలమా అంటే తెలుసుకోలేమని చెప్పేస్తాడు ఆయన సింపుల్ గా. ఎందుకంటే దానికి రూపం లేదు, టేస్ట్ లేదు, ఏమీ లేదు. మనం ఎక్కడున్నాము? శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ఉన్నాం. ఏదైనా టేస్ట్ చూపిస్తేనే మనం తెలుసుకోగలుగుతాం. మరి టేస్ట్ లేనిది, స్పర్శ లేనిది అమ్మవారు ఎనర్జీని తెలుసుకోవాలి అంటే ముందు మనకి జాగ్రత్త అవస్థ తెలియాలి, స్వప్నావస్థ తెలియాలి, సుషుప్తావస్థ తెలియాలి, తురీయావస్థ. సో ఆత్మని తెలుసుకోగలమా అని అడుగుతాట పరశురాముల వారు దత్తాత్రేయుడు. తెలుసుకోలేవు అన్నాడు. తెలుసుకోలేం అన్నప్పుడు మరి ప్రయత్నం ఎందుకు, సాధన ఎందుకు? ఎవరు అడిగింది ఈ క్వశ్చన్? పరశురాముల వారే అడిగారు దత్తాత్రేయుడిని. మరి మనకు కూడా క్వశ్చన్లు వస్తాయిగా.
ఖచ్చితంగా వస్తాయి, రావాలి. క్వశ్చన్ వేసాము, ఏమన్నా తప్పుగా అనుకున్నారేమో, ఏం లేదమ్మా. నేను 100 క్వశ్చన్లు వేస్తేనే నాకు ఈ మాత్రం తెలిసింది. మా గురువు గారు నన్ను చాలా తిట్టేవారు. చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను నవ్వుకునేవాళ్ళు. ఏంద్రా బాబు వీడు అసలు ఎందుకు వస్తున్నాడు, వీడు వీడు ఎందుకు క్వశ్చన్లు వేస్తున్నాడు, వీడికి అసలు ఏమన్నా అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా అని మహాన నవ్వేవారు. కానీ నేను ప్రతి ఒక్క క్వశ్చన్ ఎంత అవేర్నెస్ గా వేశానో, ఆయన చెప్పిన ఆన్సర్ ని అంతే అవేర్నెస్ గా ఉంచుకొని ఆ ఆన్సర్ ని నేను డీటెయిల్డ్ గా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు. కాబట్టి ఇక్కడ పరశురాముల వారు దత్తాత్రేయుడిని తెలుసుకున్నాడు, అడిగట. ఆత్మని తెలుసుకోలేవని చెప్పావు కదా, ఇంకెందుకు ఆ ప్రయత్నం, మేము ఇక సాధన ఎందుకు హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాం, తింటాం పడుకుంటాం, తింటాం పడుకుంటాం, ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ తెలుస్తుంది, అది తెలుసుకోవడం లేనప్పుడు. అప్పుడు దత్తాత్రేయుడు అంటట, తెలుసుకోవాలి, అది మన కర్తవ్యము, మనము మన ధర్మము, మన మానవ ధర్మము. కా చెట్టు పండ్లు ఇస్తుంది, ఇన్ రిటర్న్ ఏమి అడగదు మనల్ని. ఎందుకు ఇస్తోంది? అది దాని ధర్మము. ఆవు పాలు ఇస్తోంది, ఇన్ రిటర్న్ ఏమన్నా అడుగుతుందా మనల్ని? ఏం అడగదు. టైంకి కాస్త గడ్డి పెడితే చాలు పాలు ఇస్తుంది పాపం. నాకు గడ్డి పెట్టు అని కూడా అడగదు పాపం. కానీ మనము ఏం తెలుసుకోగలుగుతున్నాం? మనం ఈ జన్మ వచ్చినందుకు మన కర్తవ్యం ఏంటి అంటే ఆత్మని తెలుసుకోవాలి అంటట దత్తాత్రేయుడు. ఎవరికి? పరశురాముల వారికే చెప్తాట. ఇదేంటి తెలుసుకోలేం అంటూనే తెలుసుకోవాలి అంటున్నావేంటయ్యా అంటే, ఒక్కటి తెలుసుకో, దేని ద్వారా అన్ని తెలుసుకోగలుగుతున్నామో అదే ఆత్మ అని తెలుసుకో. ఇది ఒక్కటే నీ లోపల ఉన్న చిద్వస్తువు అనే నిత్య బుద్ధ. చాలా జాగ్రత్తగా వినండి, నాకే బుర్ర తిరిగిపోయింది. ఏమన్నాడండి దత్తాత్రేయుడు పరశురాముల వారికి? దేని ద్వారా అన్ని తెలుసుకోగలుగుతున్నామో అదే ఆత్మ అని తెలుసుకో. ఇది ఒక్కటే నీ లోపల ఉన్న చిద్వస్తువు, అదే నిత్య బుద్ధ. మనందరి లోపల ఆత్మ ఉందా అండి? ఉంది. ఖచ్చితంగా ఉంది. ఆత్మ లేకపోతే శరీరం ఉండదు. కాబట్టి మనం ఇవన్నీ ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఆత్మ ఉందనే తెలుసుకోగలుగుతున్నాం. ఆ ఆత్మని చేరుకోవడానికి, ఆత్మని చేరుకోవాలి అంటే భౌతిక శరీరం మీద సంపూర్ణమైన వ్యామోహం పోవాలి. మనం ఈ రోజే డిస్కస్ చేసుకున్నాం, వానప్రస్థాశ్రమం అని, కోరికలు లేని స్థితి అని, కోరికల నుంచి డిటాచ్ అవ్వాలని, ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం, అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం. ఒక స్టేజ్ లో మనకి శరీరం ఉన్న ఆ స్థితి ఉండదు మనకి. చాలా అద్భుతమైన స్థితి. అవధూతలు మనకి చెవటం అమ్మగారు గాని, ఈ మాణిక్య ప్రభు గాని, షిరిడి సాయి గాని, వాళ్ళకి శరీరం ఉన్న స్పృహ ఉండదమ్మా. అందుకనే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాదులు విసర్జిస్తుంటారు. తర్వాత వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వీళ్ళు శిష్యులు వాళ్ళకి చెప్పి ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేస్తారు. ఆ ఆనందం అలా ఉంటుందన్నమాట. అసలు అద్భుతమైన ఆనందం అనమాట. అంటే ఆత్మే అసలు నేను అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా ఆత్మ నేను అన్నప్పుడు ఇక ఈ శరీరానికి ఏంటి? ఈ శరీరాన్ని మనం సెట్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, దాన్ని బాధ పెట్టద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మాత్రలు వేసుకోండి, టైంకి అన్నం తినండి అని మనం శరీరాన్ని సెట్ చేసుకోవడానికి అనుకుంటుంటాం. మరి ఆత్మ అనేది మనకు తెలిసిపోయిన తర్వాత ఇక శరీరాన్ని అలా వదిలేస్తే, ఆ వదిలినప్పుడు ఆ స్థితి, మానసిక స్థితిని మనం భరించగలమా? భరించగలిగే స్థితి వచ్చినప్పుడు శరీరం వదిలే ఆ మానసిక స్థితి కూడా మనకి వస్తుంది. అదే అమ్మవారు ఇస్తారు. మీరు దాని గురించి చింతపడక్కర్లా. నాకు లడ్డు అంటే ఇష్టం అండి, ఫలానా స్వీట్ అంటే ఇష్టం అండి, పులిహోర అంటే ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం పులిహోర అంటే, అవన్నీ ఎలా వదులుకోవాలండి అంటే వదిలే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారే మనకి ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనకి వేటి మీద అయితే ఇష్టం ఉన్నదని మనం అనుకుంటామో వాటి మీద మోహం ఉండకుండా ఏదైతే మన దగ్గరికి వచ్చిందో దాన్నే అమ్మవారి ప్రసాదంగా తీసుకొని తింటూ వెళ్ళిపోవడమే. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం అడగం కదా, ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని. ఏది చేసి పెడితే అదే తినేసి బయటకు వస్తాం. అదే పరిస్థితిని కూడా మనం కూడా డైనమిక్ గా
మన యొక్క డిజైర్స్ ని వాటిని డైనమిక్ గా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మవారే మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. సో ఓం శ్రీ నిరవధ్యాయ నమః. అనవద్యాంగి దగ్గర చెప్పుకున్నాము. అవధ్యము అంటే దోషము. దోషము లేదు ఈమెకి, ఏ దోషము లేదు. నిరవధ్యం నిరంజనం అని ఉపనిషత్తు వక్తి. నిర్దోషం. మనం కూడా ఏ దోషం లేకుండా ఉండాలి అంటే చక్కగా మంచి ఆలోచనలతో మంచి మాటలతో మాట్లాడుతూ ఉంటే మనకి కూడా ఏ దోషం ఉండదు. తస్మాత్ అహర్నిశం దేవీం సంస్మరేత్ పురుషో యది నయాత్య పద్యం నరకం సంక్షీణ శేషపాతకం. అహర్నిశలు ఆ జగదంబికను ఎవరు సంస్మరిస్తారో వారికి నరక బాధ ఉండదు, పాతకాలన్నీ నశిస్తాయి. అమ్మకి ఎప్పుడు ఏ వేదన ఉండదు. ఎప్పుడు మనం అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే మనకు కూడా ఏ వేదన ఉండదు. తర్వాత నిరంతర శ్రీ నిరంతరాయ నమః. ఇది కూడా ఆత్మతత్వాన్ని చెప్తున్న నామమే. ఆత్మకి నిరంతరము ఎప్పుడు ఉంటుంది. మన ఆత్మ, మన ఏ ఆత్మని చుట్టూ, ఏ ఆత్మ చుట్టూ మన శరీరం ఉందో ఆ ఆత్మకి ఎప్పుడు నాశనం లేదు అని ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఆ ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇంకా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ జన్మలో ఈ శరీరం తగిలించుకొని ఆ ఆత్మ వచ్చింది. ఆ ఆత్మకి పేరు లేదు. ఈ శరీరానికి పేరు కిషోర్, ఈ శరీరానికి పేరు గౌరీ, ఈ శరీరానికి పేరు శశికళ, ఈ శరీరానికి పేరు మాధురి, ఈ శరీరానికి పేరు ఎంఎస్ఆర్ ప్రసాద్, ఈ శరీరానికి పేరు వేణుగోపాలరావు. ఇలా ఈ శరీరానికి పేర్లు పెట్టుకున్నాం, కానీ ఆత్మకి పేరు లేదు. దానికి ఒక దానికి ఏమిటంటున్నారు, దానికి ఒక షేప్ లేదు, ఒక ఫామ్ లేదు, ఏమీ లేదు. అది నాశనం అవ్వదు, మళ్ళీ సృష్టింపబడదు అని వివిధ అర్థాలు చెప్పారు. ఇందులో అంతర్శబ్దానికి ప్రధానంగా తీసుకోవాల్సిన అర్థాలు అవకాశము, ఛిద్రము, అవధి, భేదము, హద్దు ఇత్యాదులు. ఇవేమీ లేనివి నిరంతర. అవకాశం ఉండదు, ఛిద్రం అవ్వదు, బ్రేక్ అవ్వదు, అవధి ఉండదు, ఒక బార్డర్ ఉండదు, భేదం ఉండదు, డిఫరెన్స్ ఉండదు, హద్దు ఉండదు, లిమిట్ ఉండదు. అవకాశం అంటే హద్దు అనే అర్థం, ఎంత ఉన్నది అంత ఉన్నది అని ఏముండదు. ఛిద్రము అంటే అంతరం అంటారు, ఎటువంటి ఛిద్రము లేదు, ఎటువంటి లోపము లేదు. అప్పుడు పరిపూర్ణమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఎవరు పరమాత్మ యందు భేద దృష్టిని పెడుతున్నాడో వాడికి అజ్ఞానం కలుగుతుంది. ఆవిడ అభేద స్వరూపిణి. ఒక్కసారి మనం ధ్యానిస్తున్న అమ్మ పరిపూర్ణురాలు, శుద్ధురాలు, అనుగ్రహ సంపన్నురాలు అని భౌతిక విషయాల నుండి దృష్టి మరల్చి అహంకారము, క్రోధము, రాగము ఇత్యాది దుర్బుద్ధులు క్షణమైన విడిచిపెడితే అప్పుడు ఈ నామాలన్నీ అర్థమవుతాయి. నిరంతర ఎప్పుడూ లోపాలు లేనిది, ఎప్పుడూ ఉండేది ఆమెని నిరంతరాయ నమః. తర్వాత నిష్కారణ. ఓం శ్రీ నిష్కారణాయ నమః. ఆవిడకి కారణం కూడా లేదుట. ఆవిడ కారణానికి కారణం, సర్వకారణ కారణం. సకారణం కరణ కారణాదిపో నచాస్య కశ్చిత్ జనిత నచాదిపః. ఉపనిషద్వాక్యం. ఆ తల్లికి పుట్టించిన వారు లేరు, ప్రభువు లేదు. మనకి తెలియదు ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు రన్నింగ్ లోకి వచ్చిందో, ఎప్పుడు సృష్టి మొదలు పెట్టిందో మనకేం తెలియదు. అన్నింటికీ ఆవిడ కారణం ఏంది? ఆవిడకే కారణం లేదు. కరణం అంటే ఉపకరణం. మనకు చూడాలనే కార్యానికి కన్ను అనే కరణం ఉండాలి. ఆ కరణాలు కూడా ఆవిడకి అక్కర్లేదుట. అందుకే చక్షుహు అన్నారట. కళ్ళు లేకుండానే ఆవిడ కన్ను చూస్తుంట. అంతే కదా, ఆవిడకి రూపం మనం ఇచ్చాం. కళ్ళు ఇచ్చాం, చెవులు ఇచ్చాం, ముక్కు ఇచ్చాం, నోరిచ్చాం, అంటే జుట్టు ఇచ్చాం, కిరీటం ఇచ్చాం. ఆ కిరీటంలో వాళ్ళు ఉన్నారు, ఈ చంద్రుడు ఉన్నాడు, అది అన్నాం. కానీ ఆవిడకి రూపం లేదు. కానీ ఆవిడకి అన్ని ఉన్నట్టే. నిష్కళంక శ్రీ నిష్కళంకాయ నమః. కళంకం లేనిది ఆవిడది పూర్తిగా మనం కూడా కళంకం లేని జీవితాన్ని జీవించాలి అంటే అమ్మవారు అనుగ్రహం కోసం మనం అడగాల్సిందే. ఏ పాపము తాకిడి లేదు. కళంకము అంటే మచ్చ, దోషము. దోషం లేని జీవితం మనకు కూడా కావాలి. మన హృదయంలో ఎటువంటి మలినం ఉండకూడదు. హృదయంలో ఎటువంటి మలినం లేని హృదయాన్ని నేను డెవలప్ చేసుకోవాలి. అమ్మవారిని అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది. మనందరం ఆ స్థితికి చేరుకోవాలి. కళంకం లేని స్థితికి రావాలి. రాగము, దోషము ఇత్యాదులన్నీ కళంకములే. ఇవన్నీ దాటుకుంటే మనకి ఆ కళంకాలు లేకుండా ఉండే స్థితి వస్తుంది. నిరుపాధి శ్రీ నిరుపాధి అయిన ఉపాధుల్లో ఆవిడ వ్యాపించి ఉంది, కానీ ఆవిడకి ఉపాధి లేదు. అందుకే నిరుపాధి అని. ఆవిడకి ఉపాధి అక్కర్లేదు. కుండలో గాలి ఉంది, కానీ కుండ లేకపోయినా గాలి ఉండగలదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాలి కుండలో ఉంటుంది,
ఫ్యాను రూమ్ లో ఉంటుంది. ఫ్యాన్ లేకపోయినా ఇక్కడ గాలి ఉన్నది. గాలి ఇక్కడ ఈ రూమ్ లో గాలి ఉన్నది కాబట్టే మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం. ఫ్యాన్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్. శ్వాస తీసుకుంటున్నాం అంటే ఇక్కడ గాలి ఉన్నట్టే లెక్క. కాబట్టి అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఒక క్రిస్టల్, ఒక స్ఫటికం దగ్గర గులాబీ పెట్టామనుకోండి, ఆ స్ఫటికం కలర్ మారుతుంది. కానీ ఆ కలర్ దేనిది? గులాబీదే, రోజుది. కానీ స్ఫటికాంది కాదు. స్ఫటికాన్ని పక్కకి తీసేస్తే ఆ క్రిస్టల్ అలాగే ఉంటుంది. కాబట్టి దేహ లక్షణాలు ఆత్మకి అంటగట్టకూడదు. దేహమే ఉపాధి, ఉపాధి జడరూపమైనది అని అర్థం చేసుకుంటే మనము ఓం శ్రీ నిరుపాధయే నమః అర్థమైపోతుంది. తర్వాత ఓం శ్రీ నిరీశ్వరాయ నమః నచాస్య కశ్చిజ్ఞని తానచాధిప. ఆవిడకి ఈశ్వరుడు ఎవరూ లేరు. ఈశ్వరుడు, ఈశ్వరి అంటే అంతిమ సత్యము. దానికి మించిన సత్యము మరొకటి లేదు. అది అన్నిటినీ శాసిస్తుంది. ఈశ్వరుడు అనగా అన్నింటినీ నియంత్రించువాడు. ఈశ్వరుడు అనగా అన్ని నియంత్రించువాడు. ఆవిడకి ఆయనను ఎవరు నియంత్రించలేరు. ఈశావాస్యమిదం సర్వం అనే కదా ప్రారంభం. ఈశ్వరునికి భిన్నంగా ప్రపంచంలో మరొకటి లేదు. అన్ని ఆయన పట్టులో ఉన్నాయి అంటే అన్ని చోట్ల ఆయనే నడుపుతున్నాడు. తనకంటూ వేరే నియామకులు లేదు. సో నిరాధార, నిరంజన, నిరీశ్వర వరకు అమ్మవారి యొక్క పరమార్థ రూపం, తత్వస్వరూపం, ఆత్మరూపం, బ్రహ్మరూపం అని చెప్పబడే జ్ఞేయ బ్రహ్మము చెప్పబడినది. ఇప్పటితో మనకి అమ్మవారి యొక్క ఉభయ రూప వర్ణనలు అయిపోయాయి. సగుణ, నిర్గుణ బ్రహ్మస్వరూపము. సగుణంలో 3 విధములు: రూప, మంత్ర, కుండల్ని. వాటి గురించి చెప్పుకున్నాము, అవి సగుణములు. తర్వాత నిర్గుణంలో నిరాధార, నిష్కళంక, నిరుపాద, ఇవన్నీ చెప్పుకున్నాము. తర్వాత నిష్పరిగ్రహ, ఈ నామాల్లో ఉపాసనా ఫలం చూపిస్తున్నారు. అమ్మవారి ఉపాసన ఫలం ఏమిటి? ఎక్కడికక్కడ మనం విడదీసుకోవాలి. నీరాగా నామం నుండి నిష్పరిగ్రహ నామం వరకు పరిశీలించాలి. నీరాగా రాగమదిని, నిర్మద మదనాశిని, నిశ్చింత నిరహంకార, నిర్మోహ మోహనాశిని, నిర్మమ మమతా హంత్రి, నిష్పాప పాపనాశిని, నిష్క్రోధ క్రోధ శమిని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయగ్ని, నిర్భవ భవనాశిని, నిర్వికల్ప నిరాబాధ, నిర్భేద భేదనాశిని, నిర్నాశ మృత్యుమదిని, నిష్క్రియ నిష్పరిగ్రహ. ఇక్కడి వరకు మొత్తము నీరాగా నుంచి నిష్పరిగ్రహ మొత్తం అయిపోయింది. మనం గందరగోళం చేసుకొని, అది చేసుకొని, ఇది డిస్కస్ చేసుకొని, ఆ క్వశ్చన్లు వేసుకొని, ఈ క్వశ్చన్లు వేసుకొని, అసంభవమైన ఆ రూపాన్ని, ఆత్మ యొక్క రూపాన్ని ఆఖరికి దత్తాత్రేయుడు వచ్చి చెప్పాడు, మనకి పరశురాముల వారు వచ్చి చెప్పాడు. వీళ్ళందరూ వచ్చి మనకి అసలు ఆత్మ యొక్క స్వరూపం ఏమీ లేదు, అమ్మవారి యొక్క స్వరూపము కూడా ఏమీ లేదు అని మనము అట్లీస్ట్ మనం డిస్కస్ చేసుకోగలిగాము. ఒక డిస్కషనబుల్ పాయింట్ చేసుకోగలిగాము. మెల్లగా ఎప్పుడైతే మనం ఈ డిస్కషన్ చేసుకునేది, ఈ స్వాధ్యాయం మన బుర్రలోకి దిగుతుందో, మన బుర్ర చెప్తూ ఉంటుంది దానికి చేరుకోవడం ఎలా, అక్కడికి చేరుకోవడం ఎలా, అక్కడికి చేరుకోవడం ఎలా అని పుడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పొడుస్తూ ఉన్నప్పుడు ఓకే, ఐ విల్ డూ ఇట్. అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకుని, అమ్మ నా ఆత్మ నన్ను పొడుస్తుంది, నా దగ్గరికి వచ్చి అంటే నా దగ్గరికి వచ్చాయి అంటే చచ్చిపోమని కాదు. ఆత్మని నన్ను తెలుసుకో, ఐఆమ్ దట్. గురువు గారు 5 మిర్రర్స్ పెడతారు. అందులో ఉన్న అసలు అద్భుతమైన విజ్ఞానం, అసలు ఆ 5 మిర్రర్స్ లో ఉండే ఆ విషయాలు కనుక మనం అర్థం చేసుకుంటే ఇంక మొత్తం లలితా సహస్రనామం అర్థమైనట్టే. ఆ 5 మిర్రర్స్ ఏమిటో చెప్పగలరా ఎవరన్నా? శాంతి గుంజులో అహం బ్రహ్మాస్మి ఒకటి, అందులో చూడాల ఎవరు? శాంతి గుంజులో అది చూడాల. సో అది చూపిస్తాను నేను మీకు తర్వాత. సో అవి గనక మొత్తము ఈ వేదాంత సారమంతా అదే. అది కనుక అర్థమైపోతే అన్ని అర్థమైనట్టే. సో నీరాగా, ఓం శ్రీ నీరాగాయ నమః. రాగమదిని, ఓం శ్రీ రాగమదన్యే నమః.
ఈ నామాల్లో జీవుల దోషాలు అమ్మవారు ఎలా తొలగిస్తుందో చెప్తున్నారు. ఈ దోషాలన్నీ దోషాలకి మూల దోషాలు. 17 దోషాలు తొలగితేనే పరమాత్మ ప్రాప్తి. అర్థం చేసుకోండి. 17 దోషాలు ఉన్నంత వరకు శుద్ధి లేదు. రాగం మొదటి దోషం. రాగం అంటే ప్రీతి భావం. ఇందాక మోహం అని చెప్పుకున్నాం కదా, అట్రాక్షన్. అంటే మనకి ఒక స్వీట్ నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నచ్చుతుంది, నాలిక యాక్టివ్ గా ఉన్నంత మటుకు మనకి నచ్చింది నచ్చలేనిది అనేది తెలుస్తుంది. ఒక స్వీటు బాగా నచ్చుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ కానీ, లేదా మైసూర్ పాక్ కానీ, లేదా కతిలి కాజు కతిలి కానీ, ఇలా ఏదో దాని మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. అప్పుడు మనము దాన్ని ఎలాగా మనము మోహం తీసేయాలి అంటే, మనంతట మనం ప్రయత్నపూర్వకంగా అది తినాలి అని అనుకోకూడదు. చాలా చాలా సూక్ష్మమైన రహస్యం చెప్తున్నాను నేను మీకు. మోహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, డబ్బు మీద కానీ, మన వస్తువుల మీద కానీ, వీటి మీద కానీ మనకి మోహం లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనంతట మనము ఆ ఆలోచన రాకుండా చూసుకోవాలి. చూసుకుంటే ప్రకృతి ఇస్తుంది మనకి. ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు మన శరీరానికి కావాల్సిన షుగర్ కంటెంట్ ఇవ్వడం కానీ, మనం మనం ప్రాక్టీస్ చేసే ఆ మోహరహిత జీవన విధానానికి ఒక పరీక్ష పెట్టడం కానీ, న్యాచురల్ గా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన స్వీట్ పెడతారు. అప్పుడు జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే, గబగబా ఒక 2-3 స్వీట్లు తినాలని అనిపిస్తుంది. సరే, కొత్త వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు అలాంటి పనులు చెయ్యము. కానీ ఒకసారి వాళ్ళు మొహమాట పెడతారు మనల్ని, స్వీట్ తీసుకోండి అని. అది మన ఫేవరెట్ స్వీట్. అబ్బాయి ఇది మన ఫేవరెట్ స్వీట్ అండి అని అన్నారు అనుకోండి, ఇక మనం ఎప్పుడు వెళ్ళినా అదే స్వీట్ పెడతారు, ఇంకో స్వీట్ పెట్టారు. అది చాలా డేంజరస్. కాబట్టి ఆ స్వీట్ ని అలా తీసుకొని, దానికి మరీ అంత ఇష్టపూర్వకంగా లేకుండా జస్ట్ నాలికకి జస్ట్ అలా టచ్ చేసి, ఓకే నీ క్రేవింగ్ నేను కంప్లీట్ చేశాను, ఇంకా దీని మీద నాకు ఎక్కువ క్రేవింగ్ పెట్టకు అని మనసులో అనుకుంటాం. అనుకున్నప్పుడు ఆ మోహం, దాని మీద ఆ రాగం తగ్గుతుంది అనమాట. ఇంకో నెక్స్ట్ టైం మనకి ఆ క్రేవింగ్ ఉండదు. ఆ క్రేవింగ్ లేకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రీతి భావం, అక్కడి నుండి రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, సంశయం, భవం, ఇవన్నీ దోషాలన్నమాట. ఒకదాని యందు సరిగ్గా ఉండకుండా చదివిపోవడం. అలాగే బాధ ఉంటుంది, భేదం ఉంటుంది, నాశం ఉంటుంది. తర్వాత పరిగ్రహం అంటే వస్తువును స్వీకరించుట. శరీరంతో గాని మనసుతో గాని, కొందరు పాపం శరీరంతో స్వీకరించారు, మనసుతో స్వీకరిస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాను కదా, అదే ఈ 17 దోషాలు ఎలా తీస్తుంది అని చూడండి. రాగమదిని మదనాశిని. పరదేవత మనకి ఇచ్చే ఫలం చెప్పే ముందు దాని ముందు విశేషం పరిశీలించాలి. లలితా సహస్రం కూర్పులో ఔచిత్యం ఉంటుంది. ఔచిత్యమే రసం అన్నారు. రసం ఏదో కవిత్వం అది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం ఒక కవిత్వము. అది ఒక కవిత్వం లాగా మనం అర్థం చేసుకోవాలి. రాగమదనం అంటే రాగం పోగొడుతుంది, కానీ నీ ఆవిడికి రాగం లేదు. అప్పుడు మనకి ధైర్యం. ఏ రాగము లేని తల్లి దగ్గరికి వెళ్తే ఆ రాగమును పోగొడుతుంది. కాబట్టి మనము ఈ మోహము, ఏమేం చెప్పాడు ఇది, మోహము, చింత, అహంకారం, మమత, పాపము, క్రోధము, లోభము, సంశయము, భావము, ఇవన్నీ పోగొట్టు తల్లి. ఎలాగా? ఓం శ్రీ రాగ మదన్యే నమః, ఓం శ్రీ నీరాగాయ నమః అనే శ్లోకాలు మనం చూసుకుంటే, మనం ఒక్కసారి అమ్మవారిని తెలుసుకొని మాకుండే ఈ 17 దోషాలు పోగొట్టు తల్లి, మమ్మల్ని ప్యూరిఫై చెయ్యి. మాకు సహేతుకమైన జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ, గాఢ నిద్ర, యోగ నిద్ర, ఎరుకలో ఉన్న యోగ నిద్రని తెలుసుకునే అవకాశం ఈ తల్లి అని మనం అనుకుని, ఆత్మ అనే వస్తువుని తెలుసుకో తల్లి. దత్తాత్రేయుడు కూడా వచ్చి మాకు మొట్టికాయ ఇచ్చిపోయాడమ్మా, ఈ రోజు ఇంక నువ్వే మాకు దిక్కు, ఇంక మాకు వేరే దిక్కు లేనే లేరు అని మనం ఎప్పుడైతే మనం అమ్మవారిని ప్రార్థిస్తామో, అమ్మవారు ఖచ్చితంగా మనకి అది ఇవ్వడానికి వస్తుంది. ఆవిడకి రాగం లేదు కనుక రాగమును తొలగిస్తుంది. రాగము పరమ భయంకరము. జడభరతుడు అంతటి వాడు కూడా రాగం చేత జన్మలెత్తాల్సి వచ్చింది కనుక రాగము జ్ఞానులైన వారిని కూడా లాగేస్తుంది. కనుక ఈ దోషాలు పోగొట్టాలంటే ఆమెనే ఆశ్రయించు. ఇది వసిన్యాది వాగ్దేవతలు మనకు చూపిస్తున్న మార్గము. ఎలా ఆశ్రయించాలి? అదే 155 నామాల్లో చెప్పామంటున్నారు వసిన్యాది వాగ్దేవతలు. ఆ భావంతో ఆశ్రయించు. తర్వాత శ్రీ నిర్మదాయే నమః, శ్రీ మదనాశిన్యే నమః. నిర్మద, మదము లేని తల్లి. నేను, నాది
అహంకారం, ఇది కనుక మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ శ్రీ నిర్మదాయ నమః అనే ఆస్పెక్ట్ మనకు కూడా అర్థమైపోతుంది. ఇది నాది, ఇది నాకు ఉన్నది అనే అటాచ్మెంట్ లేకుండా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత బలము, భాగ్యము, విద్య, ధనము, అధికారం, ఇందులో ఏది ఉన్నా మనకి గర్వం వస్తుంది. కానీ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గురువు గారు చెప్పిన జీవన్ దేవతకి సాధన ఏంటంటే అంటే బలము ఉన్నా, భాగ్యమున్నా, విద్య ఉన్నా, ధనం ఉన్నా, అధికారం ఉన్నా ఎదిగిన కొద్దీ ఒదగమని ఎలాగైతే మనం ఒదిగి ఉండాలో అలాంటి క్యారెక్టర్ కనుక మనకి డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా గురువులు ప్రసన్నం అవుతారు. గురువులు ఊరికనే మనకి ఫలం పత్రం ఊరినే పూజలు చేసే తప్పితే కానీ మనకి గురువు ప్రసన్నమవడం అనుకున్న వాళ్ళు తప్పు. ఇవి గనక మనము డైనమిక్ గా ఈ రోజు మనం తలుచుకున్నవన్నీ, డిస్కస్ చేసుకున్నవన్నీ గనక మనం అలవాటు చేసుకుంటే, ప్రయత్నం చేస్తే, అమ్మవారి పాదాలు పట్టుకొని మాకు అవి నేర్పించు తల్లి అని అడిగితే, గురువుని పాదాలు పట్టుకుని అవి నేర్పించిన ఆయన అని అడిగితే ఆయన ప్రసన్నుడవుతాడు. అలా అడిగేవాళ్ళు లేరు. కనీసం ఆ అడిగే సర్కిల్లో కన్నా మనము ఎంటర్ అవుదాం ఈ రోజు నుంచి. అమ్మా మాకు నిష్కళంక, నిరాధ, నిర్మద, మదనాశిన్యై నమః అనేది అర్థమయ్యేట్టు చెప్పు తల్లి, ఆ సర్కిల్లోకి మాకు ఎంట్రీ ఇవ్వు తల్లి అని మనం అడుగుదాం ఈ రోజైనా. నిర్మద మదరహితురాలు, మదనాశిని, ఆశ్రయించిన వారి మదమును నశింపజేసే తల్లి. మనకి రావణాసురుడు అలాంటి వాళ్ళకు అంత మదం లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు మదం ఎక్కిన సింహాలు వాళ్ళు. సో మనకి ఏదో కొంచెం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కొంత ఎగ్జిస్టెన్స్ రియాలిటీ ఉంటుంది. అది కూడా తీసే తల్లి అని అడిగితే చాలా ఆనందిస్తుంది అనమాట. నిశ్చింత, శ్రీ నిశ్చింతాయ నమః. నిశ్చింత అనగా చింతానాశిని, అన్నిటికీ నాశిని పక్కన పెట్టారా అని వెతకవద్దు, అన్వయించుకోవడం. నిశ్చింత, దుఃఖాన్ని కలిగించే స్మృతి చింత. విశ్వ నిఘంటువులో చల అనే అర్థం ఉంది, అంటే కపటం. దుఃఖాన్ని, దుఃఖ కారణమైన కపటాన్ని తొలగించినది, అవి లేనిది. అంటే ఇన్ని లోపాలు మనలో ఉన్నాయి అనేది ఒక్కొక్కటి చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మన దగ్గర ఏం లేదండి, మేము ప్యూర్ అండి, నిష్కళంక అని అనుకుంటాం. మనం ఖచ్చితంగా అనుకోవాలి, అదే మన అస్తిత్వానికి కారణము నేను అనుకుంటా. కానీ నేను ఎంత నిష్కళంక, అపరిగ్రహం, ఇతరులని ఆశించను, నేను ఇతరులలో అన్నం తిన్ను, వాళ్ళ దగ్గర ఏమి చేయను, ఎప్పుడు సేవ చేస్తుంటాను, అలా ప్రయత్నం చేస్తుంటాను అని నాకు ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఆ ఆలోచనని అమ్మవారి దగ్గరికి పంపిస్తుంటా. అమ్మ నాకెందుకు వచ్చింది తల్లి ఈ ఆలోచన ఇలాంటి ఆలోచనలు కనుక వస్తే నేను నీ సేవ చేసుకోలేను తల్లి, ఇక నుంచి నాకు ఆ ఆలోచనలు రాకుండా చేయి తల్లి అని ప్రతిసారి. అదే ఆత్మవిద్య, తత్వవిద్య. రోజంతా మనం ఆలోచనలు కానీ, ఏదైనా మాటలు కానీ, ఏదో ఒకటి మనం అనుకుంటూ ఉంటాం, తప్పదు. దాన్ని రాత్రి మనం కడుక్కొని పడుకోవాల్సిందే, ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాల్సిందే. అదే ఆత్మవిద్య, తత్వవిద్య. దాన్ని డైనమిక్ గా కనుక మనం ఉపయోగించుకుంటే హర్ దిన్ ఏక్ నయా జనం, హర్ రాత్ ఏక్ నయీ మౌత్ని ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేసి గురువు గారికి చూపగలం. నాయన నువ్వు చెప్పిన ఆ సూత్రాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తే ఆయన చాలా సంతుష్టవుతాడు. ఆయన గురువుల్ని సంతుష్టం చేయడం అంటే ఏంటంటే మనకి పని చెప్తాడు, మనం పని చేయాల్సిందే. కాబట్టి ఆయన సంతుష్టం చేయకుండానే మనం పనులు చేయడం మొదలు పెట్టామనుకోండి, ఇంకా ఆయన ఆటోమేటిక్ గా మిగతా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఆయన లైట్ కి తీసుకుంటాడు. నిరహంకార శ్రీ నిరహంకారాయ నమః. నిర్మోహ శ్రీ నిర్మోహాయ నమః. మోహనాశిని శ్రీ మోహనాశిన్యై నమః. నిర్మమ శ్రీ నిర్మమాయ నమః. మమతాహంత్రి శ్రీ మమతాహంత్రీ నమః. చింత చాలా ప్రమాదకారి. ఒక్కొక్కప్పుడు సంఘటన జరిగిపోతుంది, కానీ చింత లోపల దహించి వేస్తుంది. చింత కంటే చితి మేలు అన్నారు. చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవితం. క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడంటే నాకు ప్రాణం, వాడికి నేనంటే ప్రాణం. చనిపోయాడు, కోవిడ్ లో చనిపోయాడు. ఇప్పటికీ చింతిస్తూనే ఉంటా. వాడు నిజంగా ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే చక్కగా వాడు ఏదో వాడి ఆత్మ ఎక్కడో పోయి ఇంకో జన్మెత్తుంటుంది, వాడు సుఖంగా ఉండుంటాడు. నేను మళ్ళీ వాడి గురించి డిస్కస్ చేసిన ప్రతిసారి ఒక నెగటివ్ థాట్ వాడి వైపు వెళ్తుంది. ఎందుకు వచ్చిన ఈ గొడవ? అమ్మా వాడు ఎక్కడున్నాడో హాయిగా ఉండాలి, హాయిగా నేను తలుచుకున్న ప్రతిసారి వాడు మంచిగా ఉండాలి, వాడికి వైపు ఒక మంచి పాజిటివ్ థాట్ వెళ్ళాలి, వాడు ఎక్కడ జన్మించాడో అక్కడ సుఖంగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటా. అలాగే మనం కూడా
ఆ చింత అనేది తీసేసుకుంటూ ఉండాలి. ఏదైనా పోయినా, ఏదైనా వస్తువు పోయినా, దొరకకపోయినా, ఏది అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోండి. అది ఆ వస్తువు మనదైతే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఆ వస్తువు మనది కాకపోతే ఎప్పటికీ రాదు. ఆ కర్మఫలం అలాంటిది. కాబట్టి దేని మీద మనము ఆ మోహము అనేది తీసేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మశక్తి ముఖ్యం అన్నమాట. మనకి ఆత్మ జాగరణ ఈరోజు మనకి దత్తాత్రేయుల వారు, త్రిపురా సంహిత, పరశురాముల వారు, దత్తాత్రేయుల వారు సశరీరంగా వచ్చి మనకి ఆత్మయే ముఖ్యము అని మనకి చెప్పారు. దత్తాత్రేయుల వారికి నమస్కారము. అదే ఆయన్నే మళ్ళీ మళ్ళీ అందుకనే మనము దత్తమంత్రం, దత్తాత్రేయుడు అందరికంటే అమ్మవారి యొక్క ఆ శిష్యుల్లో ప్రప్రథమైన వ్యక్తి దత్తాత్రేయుడు. కాబట్టి ఆయన మనం అమ్మవారికి సంబంధించిన ఎప్పుడైనా ఆయన్ని ఖచ్చితంగా తలుచుకుంటాము. అందుకనే ఆత్మశక్తి, ఆత్మ అనగానే దత్తాత్రేయుడు గుర్తు రావాలన్నమాట. ఆత్మ జాగృతం అవ్వాలి అంటే దత్తాత్రేయుడు గుర్తు రావాలి. అలా మనము దత్తాత్రేయుడికి ఆత్మకి లింక్ కలుపుదాం. ఆత్మశక్తి జాగృతమైతే గాని దోషాలు పోవు, దోషాలు పోతే గాని ఆత్మశక్తి జాగృతం కాదు. ఆత్మశక్తి అమ్మ అని ఆశ్రయించగలిగితే ఆవిడే దోషాలు పోగొడుతుంది. ఆయన దత్తాత్రేయ, ఇదిగో అమ్మవారిని నువ్వు నీకు అమ్మవారు ఎంత ఇష్టమో మాకు అమ్మవారు అంతే ఇష్టము. నీకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా చక్కగా సాధన చేసుకుంటున్నావు. నీకు అందరూ సాధన బ్రహ్మాండంగా కుదురుతోంది. మేము ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం. మా పొద్దున్న లేస్తే మాకు టిఫిన్ పడాలి, లంచ్ పడాలి, కాఫీ కావాలి, ఇవన్నీ కావాలి. నీకు అవన్నీ అవసరం లేదు. నీవు ఆత్మశక్తి జాగృతం అయిపోయింది, మాకు నేర్పించు నాయన. అమ్మవారిని పూజించే అవకాశం మాకు ఇవ్వు నాయన అని మనం దత్తాత్రేయుడిని సింపుల్ వర్డ్స్ లో అన్ని, ఆయన ఏదో మంత్రాలకి తంత్రాలకి లొంగుతాడు ఓకే, కానీ సింపుల్ వర్డ్స్ భావనాపూర్వకంగా చక్కగా మనం ప్రార్థన చేస్తే కూడా పలుకుతాడు అని మనం అర్థం చేసుకోవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నాడు. ఎవరన్నారండి? భగవద్గీతలో కృష్ణుడు. ఆ పాప అన్ని వదిలేసి నాకే శరణ పొందండి అంటాడు. మీరు ఏమి పెట్టుకోవద్దు, నా పాదాలు మాత్రమే మీ ఆజ్ఞాచక్రంలో ఉండాలి. అమ్మవారి పాదాలు మాత్రమే ఆజ్ఞాచక్రంలో ఉండాలి. గురువు యొక్క పాదాలు మాత్రమే ఆజ్ఞాచక్రంలో ఉండాలి. ఇంకేమి ఉండకూడదు, ఇంకేమి రాకూడదు అని ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకున్నామో ఆత్మశక్తి జాగృతం అవుతుంది. అప్పుడు నేను దోషాలన్నీ తీసేస్తానంటాడు కృష్ణుడు. అలాగే అమ్మ కూడా అదే చెప్తుంది. రాగమదిని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి, అహం లేదు మమ లేదు రెండు తీసేస్తుంది. తత్రకో మోహ శోక ఏకత్వ మనుపశ్యతే, ఏకమైన బ్రహ్మమును తెలుసుకుంటే మోహము శోకాలు ఇంకే ఉన్నాయి. అందుకనే మనము ఏకం బ్రహ్మాయ నమః అని మంత్ర జపం కూడా చేసుకున్నాం మనం. ఎందుకంటే ఏది తెలుసుకుంటూ ఇవన్నీ డైనమిక్ గా డిటాచ్మెంట్ మనకి అర్థం అవుతుందో అది తెలుసుకోవడానికి మనము ఆల్రెడీ బీజం వేసుకున్నాము. ఎప్పుడో ఒకప్పుడు మనకి అది తెలుస్తుంది. అమ్మవారిని ప్రతి వారం మనం ఈ స్వాధ్యాయం రూపంలో, సత్సంగం రూపంలో అమ్మవారిని బాగా ఇసుగిస్తున్నాము. ఖచ్చితంగా మనందరికీ అమ్మవారి యొక్క కరుణ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మళ్ళీ మళ్ళీ కలుసుకోగలుగుతున్నాం, మళ్ళీ మళ్ళీ వింటున్నాం, మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇంకా రాగం ఉండదు, మదం ఉండదు, చింత ఉండదు, అహంకారం ఉండదు, మమకారం ఉండదు, మోహం ఉండదు. ఇవన్నీ అమ్మవారు తీసేస్తారు. కాబట్టి ఇంకో 10 minutes లో మనం క్లోజ్ చేసేసుకుంటాం. కాబట్టి కన్క్లూజన్ లోకి వస్తాం. నిష్పాప శ్రీ నిష్పాపయేనమ శ్రీ పాపనాశిన్యేనమ. సో పాపములన్నీ ఆవిడే తీసేస్తుంది, పాపాలన్నీ తీసేస్తుంది. ఏదైతే కలియుగంలో వ్యత్యస్తం అవుతుంది, విధి నిషేధాలన్నీ తారుమారు చేసి విధిని వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దాన్ని పాపం అంటారు. ధర్మము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని ఒక రూల్ ఉంది, నేను రైట్ సైడ్ వెళ్తామంటే అది పాపమే. బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం చేయొద్దు అంటాడు. వీడు కావాలని వెళ్ళి నన్నేం చేస్తాడులే చూద్దామని చెప్పి బస్సు ఎక్కుతాడు, టికెట్ తీసుకోడు. లక్కీగా కండక్టర్ వాడి దగ్గరకు రాదు, వాడు బయటకు వస్తాడు, ఓ 10 రూపాయలు సేవ్ అవుతుంది. కానీ వెంటనే ప్రకృతి వాడికి 20 రూపాయలు ఫైన్ ఇస్తుంది. అదే ఆ కండక్టర్ కనబడి వాడిని టెస్ట్ చేశాడు అనుకోండి, 250 రూపాయలు ఫైన్ వేస్తుంది. ఎందుకు? అందుకనే బీ ఎ రైట్ సిటిజన్.
మీ ఏ ఏ దేశంలో ఉన్నా, ఏ చెట్టు దగ్గర ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్రం యొక్క నియమాల్ని పాటించాల్సిందే. అది ప్రకృతి యొక్క రూల్, అంతే. ఆ రూల్ దాటారు అంటే మీరు ధర్మాన్ని విడిచిపోయినట్టే. కాబట్టి బీ అ రైట్ సిటిజన్. మీ అన్ని ట్యాక్సెస్ కానీ, మీ ఇంటి ట్యాక్సెస్ కానీ అన్ని టైంకి కడుతూ ఉండండి. ఎక్కడా మీరు డిఫాల్ట్ అవ్వద్దు. ఎవరు మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా డిఫాల్ట్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. అది కూడా యోగమే, అది కూడా జాగ్రత్తలే, అది కూడా మన నిత్య జీవన దేవత ఆరాధనే అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అలాంటివన్నీ మనం చిన్న చిన్నవి అనమాట. అవన్నీ మనం ఎక్కడికక్కడ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి లాంగ్ టర్మ్ లో ఎక్కడా మనకి అడ్డంకులు రావు. మనకి అసలు ఆ పాపాలు చెయ్యాలనే బుద్ధి కూడా పుట్టనివ్వదుట. అమ్మా, నీ ప్రతిజ్ఞ ఏంటంటే నా భక్తులు ఎప్పుడు నశించరు, నమే భక్త ప్రణశ్యతి అన్నదిట ఆవిడ. నీ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకొని నేను బతుకుతున్నా అమ్మా, నిన్ను పట్టుకున్నాను కనుక నేను నశించను, అందుకే నాకేం పర్వాలేదు అంటే, నేను కాదు మా అమ్మ అంత గొప్పది, అమ్మకు శరణాగతుడు కనుక నాకేం భయం లేదు, నాకేం భయం లేదు, నాకేం భయం లేదు, నేను ఎప్పుడు నాశనం అవ్వను అని మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం అనుకోండి, ఏమయ్యా నువ్వు నేను 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 అని అంత గొప్పగా చెప్పుకుంటున్నావు, ఏమిటి నీ నీ గొప్పతనం ఏంటంటే, నేను అంటే ఏం లేదు ఆయన, నేను ఒక అమ్మవారి ఉపాసన చేస్తున్నాను, అమ్మవారి భక్తుడిని, కాబట్టి నాకు ఆ ధైర్యము, అసలు నేను అనేది లేనే లేను, నా ద్వారా అమ్మవారే నన్ను పలికిస్తుంది, అమ్మవారే మీ అందరితో మాట్లాడుతుంది, కాబట్టి నన్ను ఎప్పుడైనా నేను అనుకుని ఏదైనా మాట్లాడుంటే అది ఆ దోషం నాదే, నేను ఏదైనా మంచి పని చేస్తుంటే అది అమ్మవారిది, తప్పు చేస్తుంటే దోషం నాది, తప్పు చేస్తే నన్ను అనండి, అమ్మవారిని ఏమనద్దు. కాబట్టి నేను ఎలా ఉన్నా అమ్మవారిదే, అమ్మవారే నా ద్వారా పలికిస్తుంది, నా ద్వారా ఈ సెషన్స్ అటెండ్ అవుతుంది, నేనే అటెండ్ అవుతున్నాను అనుకోకుండా అమ్మవారి యొక్క దయ వల్లే మనందరం కూర్చొని స్వాధ్యాయం చేసుకుంటున్నాం అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో మొత్తం అన్ని క్లీన్ అయితే, అమ్మని ఆశ్రయిస్తే ఈ క్షణంలోనే పాపాలు తీస్తుందా, ఇంకేం కావాలి. ఎందుకంటే గదిలో చీకటి కొన్ని ఏళ్ల నుండి ఉన్న దీపం వెలిగిస్తే ఆ దీపానికి ఆ చీకటి పోగొట్టడానికి ఏళ్లు పట్టదు. కాబట్టి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది, ఆ టైం వరకు మనం వేచి చూడాల్సిందే. అమ్మవారి ఎక్కువ స్ప్లిట్ సెకండ్ లో మనల్ని ఆత్మ దగ్గరికి చేరుస్తుంది. దానికోసం మనము నిత్యము సాధన, స్వాధ్యాయము, సత్సంగము, సేవ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓం శ్రీ నిష్క్రోధాయ నమః. ఓం శ్రీ క్రోధ సమన్యే నమః. సో క్రోధము, తర్వాత క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏలయా అని అంటారు. కాబట్టి చిత్తశుద్ధి ఉండి మనం ఏ పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా ఉండాలి. అభిషేకం, క్రోధంతో అభిషేకం చేసుకుంటే అది రక్తంతో అభిషేకం చేసినట్టే అంట. అందుకని విసుగు, కోపం ఉన్నప్పుడు జపం తపం పక్కన, ఎప్పుడైనా చికాగ్గా ఉంది, అసలు శరీరం హెల్త్ బాగాలేదు, ఏదో చికాకులు ఉన్నాయి, వస్తాయి చికాకులు, మనం ఎన్ని అనుకున్నా అమ్మవారు నువ్వే చూసుకుంటా తల్లి, నాకు ఇంకేం అక్కర్లేదని అన్నా ఏదో ఒక చికాకులు వస్తాయి, ఏదో ఒక తలకాయ నొప్పులు వస్తుంటాయి, ఎక్కడో పిల్లలకో మనవాళ్ళకో ఏదో ఇబ్బందులు వస్తుంటాయి. అప్పుడు ఆ రోజు మీరు అసలు ఏం చెయ్యొద్దు, ఒక్కసారి అమ్మవారి నమస్కారం పెట్టుకుని, అమ్మా నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా, నేను చేయను, నాకు వస్తాయి. ఎప్పుడో బ్యాంకులో ఏదో ఒక మిస్టేక్ చేస్తాను, ఆ రోజు మా బాస్ తిడతాడు, ఇంకా నేను ఆ రోజు అంటే డల్ అయిపోకర్లా, డిప్రెషన్ కాదు, డిప్రెషన్ వేరు, విసుగు వేరు, అది అర్థం చేసుకోండి. డిప్రెస్ అయిపోయి అమ్మో ఇంకా నేను దేనికి పనికిరాను అనుకుంటే ఇంకా అది, ఇంకా అలాంటి వాళ్ళని ఏమీ చేయలేదు. ఇంకా అబ్బా వీడు ఎందుకు నన్ను ఈరోజు తప్పైపోయింది, వీడు నన్ను తిట్టాడు, ఇంకా ఆ రోజు మనం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంకా ఏవి ఎక్స్ట్రా పనులు ఏమి పెట్టుకోకుండా ఆ రోజు కనుక మనం ఒక సెలవు ఇచ్చేసాం అనుకోండి మనసుకి, నెక్స్ట్ డే ఖచ్చితంగా గురువు, ప్రకృతి, అమ్మవారు ఆ తప్పుని సరిదిద్దడానికి మనకు ఒక అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఆ క్రోధము, ఆ విసుగు అలా ఉన్నప్పుడు, విసుగు కోపం ఉన్నప్పుడు అసలు జపం చేయొద్దు, తపం చేయొద్దు అంటున్నారు క్లియర్ గా. గురువులు ఏం చెప్తున్నారంటే విసుగు కోపం ఎక్కువగా ఉంది. ఒక్కసారి చాలా మంది ఏం చెప్తారంటే విసుగు కోపం ఉన్నప్పుడు ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి, తగ్గుతుంది అంటారు. మరి ఇక్కడేమో ఇలా చెప్తున్నారు. కాబట్టి మనకి ఏది బాగుందో అదే చేసుకుందాం, అది మనం అర్థం చేసుకుందాం. నిర్లోభ శ్రీ నిర్లోభాయ నమః. లోభనాశిని శ్రీ లోభనాశిన్యే నమః. ఒక వస్తువుపై వ్యామోహం పెంచుకొని అది తనది చేసుకుని తనకే ఉండాలని
తన దగ్గరే ఉంచుకోవాలి అనే స్వభావానికి లోభం అని పేరు. కాబట్టి అలాంటి స్వభావం లేకుండా మనము ఉదారమైన స్వభావాలు ఉంచుకొని మన దగ్గర ఎక్సెస్ గా ఉన్నవి అందరికీ దానం చేస్తూ, మన దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు, కనీసం 2 రూపాయలన్నా దానం చేస్తూ ఉంటే ఈ లోభము మోహము అనేవి తగ్గుతూ వస్తాయి. కరుణ వస్తుంది, ఉదారత్వం వస్తుంది, ఔదార్యం వస్తుంది, సద్గుణాలు వస్తాయి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. పాపానికి 3 ప్రధాన కారణాలట. ఒకటి కామము, క్రోధము, లోభము. అంటే నాది అనుకునే తత్వము, దీన్ని ఎలాగైనా సరే నా దగ్గర తెచ్చుకోవాలనే తత్వము, నా దగ్గర లేకపోతే కోపం రావటం, పక్కనోడి దగ్గర ఉంటే కోపం రావటం. ఈ 3 కనుక కంట్రోల్ చేసుకుంటే పాపాలు జరగవు. లోభత్వం వల్ల తనదైన దివ్యత్వ విభూతి తానే అనుభవించలేడు, ఇతరులకు పంచలేడు. కాబట్టి ఈ 3 జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. నిస్సంశయ శ్రీ నిస్సంశయాయ నమః. శ్రీ సంశయజ్ఞై నమః. 3 minutes ఉంది. సో అన్నిటికంటే మూలం సందేహం. సందేహాలు వస్తుంటాయి. చెప్పేది నిజమా, ఈయన చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా, వాళ్ళు ఇలా చెప్తారు, వీళ్ళు ఇలా చెప్తారు, అసలు ఏంటి? అందుకని అసలు ఏంటి అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే స్వాధ్యాయం చేయాలి. ఏదో 4 వీడియోలు విని, 4 క్వశ్చన్స్ విని, 4 ఆన్సర్లు విని ఏదో మనం 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 డిస్టర్బ్ అయిపోయి ఇది అదేమో అదే ఇదేమో అనుకొని అని చాలా సార్లు మనం ఇబ్బంది పడుతుంటాం. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే స్వాధ్యాయము. పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదువుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఇటువంటి డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. కాబట్టి ఆ సంశయాలు ఉండవు. ఆ సంశయాలని కూడా అమ్మవారిని అడగాలి. నీ మీద సంశయాలు ఉన్నాయేమో, సంశయం ఉన్నది అనంటే ఖచ్చితంగా మనకి కొంచెం ఇబ్బందే. సంశయాలు ఉన్నాయేమో తల్లి, ఆ సంశయాలు లేకుండా చెయ్యి తల్లి అని మళ్ళీ మనము అమ్మవారిని ప్రార్థన చేస్తాం. నిర్భవాయ నమః. భవనాశిన్యే నమః. భవ అంటే పుట్టుగా సంసారం. పరదేవతకి సంసారం పుట్టుగా లేదు కాబట్టి ఆమెని మనము పుట్టుకల్ని సంసారాన్ని మీద మాకు మోహం లేకుండా చెయ్యి తల్లి. అందుకని ఆమెని భవనాశిని అన్నారు, భవతారిణి అన్నారు. ఈ అమ్మవారి శక్తి పీఠాల్లో ఓఢ్యాన పీఠం అనేది ఒకటి ఉన్నదట. అది ఎక్కడుందండి? ఒరిస్సాలో ఉంది. అమ్మవారిని అక్కడ తారిణీ దేవి అని పిలుస్తారు. తారిణి అంటే ఏంటంటే తరింపజేసేది, మనల్ని ఆ ఆ బాండేజ్, ఆ కార్మిక్ బాండేజ్ లోంచి బయటికి లాక్కొచ్చేది ఆవిడ తారిణీదేవి. తారిణి అంటే సంసార సాగరం నుంచి దాటిస్తుంది. కుండలిని శక్తిని ప్రార్థన చేస్తూ యా తమస్తే తటి ప్రఖ్యా తాం భజే భవనాశిని అన్నారట. ఆ మాట ఇక్కడ తెలుస్తుంది. కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే పుట్టుక లేకుండా చేస్తుంది. కాబట్టి మనం ఈరోజు దత్తాత్రేయుడు వచ్చి ఆత్మ గురించి చెప్పాడు. ఆ ఆత్మజ్ఞానం మనకి కావాలి అని మనం అర్థం చేసుకుంటూ సంసార సాగరం నుంచి బయటపడే అవకాశం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి నవరాత్రుల్లో వాటిట్లో మనం అమ్మవారికి ప్రార్థన చేసుకుంటూ నెక్స్ట్ ఓం శ్రీ నిర్వికల్పాయ నమః. వికల్పం చెదరని సంకల్పం ఉండాలి మనకి. ఆ సంకల్పం చెదరకూడదు. అందుకని మనము ఆ నిర్వికల్పాయ నమః అంటే ఏకాగ్రంగా మనం కంటిన్యూస్ గా ఆ లలితా సహస్రనామం చేస్తున్నాం, మిస్ అవ్వకుండా. కాబట్టి మనకి నిర్వికల్ప ఆ చదరని సంకల్పం ఉన్నది. ఆ చదరని సంకల్పాన్ని బాగా వృద్ధి చేయి తల్లి అని చెప్పి మన అమ్మవారిని ప్రార్థిస్తూ జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని.